అవుతుంది ప్రేమ. దానికి ఇది నిజమైన ప్రేమ కాదు, క్షణికమైన ప్రేమ. ఇప్పుడు మనం చేసే ప్రేమ క్షణికమైన ప్రేమ. ఎప్పుడు మన చైతన్యం గురు కృప వలన పదోద్ధారంలో చేస్తుంది, మన జ్ఞాన చక్షు తెరుస్తుంది. మనం గురువుకి ఆత్మదర్శనం గురు దర్శనం అయిపోతుంది, నాదం ప్రకటన అవుతుంది. అప్పుడు నిజమైన ప్రేమ ప్రకటన అవుతుంది. ఆ ప్రేమ రోజు రోజు ఎక్కుతా పోతా ఉంటుంది, ఎప్పుడుకి తగ్గుముఖం కాదు. ఆ ప్రేమ నిజమైన ప్రేమ. దానికి అదే మాట అంటున్నారో, అది మండల్ బై మండల్ మనకి తోలుకోపోతుంది. ఆ ప్రేమమే దానికి అంటున్నారు. మహాత్ములు ఏమన్నారు? పరమాత్మ ప్రేమ రూపమే, మన ఆత్మ ప్రేమ రూపమే. ఆత్మ పరమాత్మలో చేరే కొరకే ఒక ప్రేమ మార్గమే. ఆ మార్గము ప్రేమ రూపమే, ప్రేమ మార్గం ఉంది. ఆ ప్రేమ మన అంతరంలో ప్రకటమైతే పరమాత్మ ఎక్కడ దూరం లేరు, దగ్గర కింద దగ్గరే ఉన్నారు. ఆయన ప్రకటమైపోతారు. చూడండి, ధ్రువ్ ప్రహ్లాద్ వాళ్ళు ఆ ప్రేమ ప్రకటమైనకే వాళ్ళు పరమాత్మ ఎక్కడ ఉన్నారు, కూతేస్తానే ప్రకటమైనారు. ఎంత దూరంలో ఉన్నారు. ఆ ప్రేమ ఉంటే దగ్గరకి ఎంత దగ్గర. ఆ ప్రేమమే లేకపోతే బయట ప్రేమ నుంచి మనం కొస్తే ఆయన వస్తారా? వచ్చలేదు. ఆ నిజమైన ప్రేమ ప్రకటన కావాలా. యా ప్రేమ జగత్ రూపమైంది, అదే ప్రేమ పరమాత్మ రూపం నామ రూపం కావాలా. అప్పుడు ఆయన వస్తారు. ఆ ప్రేమ సంసారంలో పెట్టుకొని మనం బయట కూతేస్తే పరమాత్మ ఎట్లాగ వస్తారా? ఆయనకి తెలుస్తుంది నా పైన ఆయన ప్రేమ కాదు, లేదు. లోక వస్తు రూపమైంది, జగత్ వస్తు రూపమైంది, అబద్ధాల వస్తు పైన ప్రేమ ఉంది. దానికి ఆయన మాటినలే. దానికే ఆ ప్రేమ అంతరంలో ప్రకటమవుతుంది, నిజమైన ప్రేమ. మరి ఆ నిదానంగా ఒకరోజు ఈ ఆత్మకో తన పతి పరమాత్మే దొరికిపోతారు. ఫస్ట్ గురు దర్శనం అవుతుంది, గురు కృప వలన పరమాత్మ దర్శనం అయిపోతుంది. జై घटे घोरे सारे सिहारे सुनी के सिंधे सरिता जसे मिली. మరి అదే అంటున్నారు. ఎట్లాగా ఉంటుందా? ఎట్లాగా చూడండి, వర్షాకాలంలో నది ఏరు ఎక్కడ నుంచి వస్తూ ఉంటుంది, వచ్చి లాస్ట్ ఎక్కడ పోయి చేరుతుంది? సముద్రంలో, బంగాళాఖాతం ఖాడీలో. ఎక్కడ? గంగా, జమున, బ్రహ్మపుత్ర, సింధు, బ్యాస్, సత్లజ్ అన్ని నది పోయి సముద్రంలో పడేది. చూడండి ఎంత వేగంగా పోయి సముద్రంలో పడుతుంది. అది వచ్చేది ఎక్కడ నుంచి? సముద్రమే నుంచి. మరి పడది దాంట్లో. నది ఎట్లాగా పడుతుంది? వర్షారూపంకా, వర్ష ఆధారంకా. ఆ వర్ష నీళ్ళు ఎక్కడ నుంచి వస్తుంది? సముద్రం నుంచి. మరి ఆ సముద్రం నుంచి వర్ష చూడండి మాడాల రూపం కదా, మేఘాలు దాంట్లో తయారవుతుంది. అదే నీళ్ళు, సముద్ర నీళ్ళే మోసుకుపోయి ఎక్కడెక్కడ వర్షాలు కురిపిస్తుంది. మరి అదే నది రూపంగా వెళ్తుంది. అన్ని నీళ్ళు నది రూపంగా పోతుంది, పోయి మరి సముద్రంలో కలుస్తుంది. అలాగా మన ఆత్మ పరమాత్మ ఆ ప్రేమ ప్రకటన అయితే ఇదునా ప్రేమ రూపంగా ఒకరోజు ఈ ఆత్మపై పరమాత్మలు చేరుతుంది. అదో మార్గము చాలా దగ్గరే వచ్చేస్తుంది. పరమాత్మ ఎక్కడ ఉన్నారో ఆయన దగ్గరకింత దగ్గరే ఉన్నారు. ఆయనకి ఎంత దగ్గర ఇంకో మన బంధువులు కాదు, బంధువులు లేవు. బంధువులు ఎక్కడ ఆ ఊర్లో ఉంటారో ఇంటిలో ఉంటారు. పరమాత్మ 24 గంటల మన జత ఉంటారు. గురువు మన జతను ఉంటారు. అయితేనా ఎప్పుడో ప్రేమ ఆయన రూపం అయితే ఆయన మాట్లాడుతారు, మనకే సహాయం చేస్తారు. ప్రేమ జగత్ రూపమై ఉంటే ఆయన మాట్లాడాలి, మనకి సహాయం చేసాలే. దాని నుంచి ప్రేమ అన్నికింత శ్రేష్టమైన వస్తువు ప్రేమ ఉంది. ಯಾವ ప్రేమ సంసార రూపమైంది అదే ప్రేమ పరమాత్మ నామ రూపం కావాలా. అప్పుడు మన కార్యసిద్ధి అయిపోతుంది. జై
जब ठाट घाट बैराट की ना मीन जल कवल कली మరి అట్లాగా ఈ రచనమైంది చూడండి. కమల కలి. ఇప్పుడు చంద్రమ ఇక్కడ ఆకాశంలో ఉంటారు, కమల కలి కమల అంతా నీళ్ళలో ఉంటుంది, పృథ్వీ భూమి పైన. దానికి దీనికి ఎంత కనెక్షన్ ఉందా? రాత్రికి ఆ చంద్ర పుడితేనే కమల్ ఆటోమేటిక్ వికసితం అవుతుంది, తన ఐదు తెరుస్తుంది అన్ని రక్కలు. మరి ఎప్పుడు సూర్య పుడితేనే బంద్ చేసుకుంటుంది, నాకు దానికి సూర్య బేకలేదా? చంద్రమా పైన ప్రేమ, తన ఉపనాయి చంద్రమాకి ప్రేమ చేస్తూ ఉంటుంది కమల. మరి చేప నీళ్ళు, చేప నీళ్ళకి ఎంత ప్రేమ ఉంది చూడండి. ఆ చేపకి నీళ్ళ నుంచి కడిగకి చేస్తే తన ప్రాణమే ఇడిసిపెడుతుంది, కానీ నీళ్ళు ఇడిసిపెట్టి ఉండేకి తయ్యాలేదు. చేపకి నీళ్ళ నుంచి తీసి పాలు వేయండి, ఉండలేదు. పాలు మంచి వస్తున్నాయి, అమృతం. అయితే దానికి బేకలేదు, నీళ్ళే కావాల. దానికి ఆ చేపకి తన ప్రాణమే నీళ్ళు. అలాగా ఒక భక్తికే భగవంతు నామం, ఆ ప్రేమ ప్రకటన కావాలా. చేపకే నీళ్ళు విడిచిపెట్టి ఉండలేదు, ఆ నామం విడిచిపెట్టి ఈయన ఉండకూడదు, బతుకూడదు. అది నిజమైన ప్రేమ. చూడండి, ఆ చంద్రమాకే కమలకి ఎంత ప్రేమ. అది ఆకాశంలో ఉంటుంది చంద్రమ, ఇది భూమి పైన నీళ్ళు. అయితే చంద్రమ వస్తేనే అది వికసితమై ఆనందంగా చంద్రమకి ప్రేమ చేస్తుంది రాత్రి అంతా. మరి సూర్యరశ్మి వస్తేనే తన ఇది సంపుట్ అంతా బంద్ చేసుకుంటుంది, బేకలేదు. ఆ చంద్రమ ఇడిస్తే వేరేం బేకలేదు దానికి. దానికే ప్రేమ అంటారు. అలాగా ప్రేమ గురువు మరి నామం పైన వచ్చేస్తే, గురు ఎక్కడ దూరం లేరు, ఆయన ఎప్పటి నుంచి నామం ఇచ్చినారో నాదు శబ్ద రూపంగా మన లోపలే కూర్చున్నారు. ఆయన దగ్గరకింత దగ్గరే ఉన్నారు, ప్రకటన అయిపోతారు గురు. ఆ ప్రేమ వచ్చేస్తే జీ సింధే సిహారే అపనా ఖలక లఖీ స్వప్నా చలి. దాని కొరకే అదే తులసి సాహెబ్ గారు అంటున్నారు, అలీ భ్రమరకే ఇలాగా ఆత్మకు బోధం చేస్తున్నారు. ఇవన్నీ మనం సంసారమే ఒక అబద్ధం ఉంది, సుల్లు ఉంది, స్వప్న సమానంగా. దానికే కబీర్ సాహెబ్ గారిని చెప్పినారు, రామ గయో రావణ గయో జాకోబో పరివార్ కై కబీర్ తీర్నారే స్వప్నే జిమ్ సంసార్. కబీర్ సాహెబ్ అదే మాట అన్నారు, ఇది స్వప్న సమానం సంసారం. రామరావణ అట్లా పెద్ద పెద్ద రాజమహారాజులు వచ్చినా వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇక్కడ ఎవరు శాశ్వతంగా నిలబడలే. మరి స్వప్నమతుల్లమే సంసారం. అదే మాట అంటున్నారు తులసి సాహెబ్ గారు, ఓ మనస, ఓ ఆత్మ, నీవు ಯಾವ వస్తు రూపం అయినావు, ఇవన్నీ అబద్ధమే, స్వప్నతుల్లుంది. దీనికి మీకు సంబంధాలు 4 రోజు 4 దినాలు. మీ తాత పరతాత ఎట్లా ఇడిసిపెట్టిపోయినారో మీరు ఒకరోజు ఇడిసిపెట్టిపోయేవాళ్ళు. వాళ్ళేం మోసుకోపోలే, మీరేం తీసుకుపోయేకలే. ఏం వస్తుంది కాలు మరి మాయాద ఉంది, మీది కాదు. మీరు వచ్చే రోజు ఉత్తు సేతు వచ్చినారో పోయే రోజు ఉత్తు సేతు పోతారా. దానికి ఇవన్నీ వాళ్ళ మందు కాదు. దానికి మందు మనం చేసుకొని బాధపడతాం. మహాత్ములు ఏమంటారు, మీరు సంసారంలో ఉండండి, ఆయనది అనుకొని చేయండి, పరమాత్మది గురువుది అనుకొని చేయండి, ఉండదు అంతే, మందు కాదు. దానికి ఎప్పుడు పరమాత్మ అనుకొని చేస్తే దానిపైన మనకి ఏమవుతుంది, ఆశ ఉండలేదు. ఎందుకు పరమాత్మ మందు అయితే ఆశ వస్తుంది, దానిపైన మోహం వస్తుంది, ప్రేమ వస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంది అక్కడ మరీ రావాలా, సత్య పుట్టాలో బాధపడాలా. దానికే మహాత్ములు అంటారు,
ఆయనతో అనుకొని చేయండి. దానికి నిష్కర్మ కర్మ అంటారు. నిష్కర్మ కర్మ, సకర్మ కర్మ. ఆశ పెట్టుకొని చేసే మోహం, ప్రేమ, ఆశ పెట్టుకొని చేసే కర్మమే సకర్మ అవుతుంది. రుణం తీర్సాక మరి జన్మాలకి రావాలా. మరి ఆశ లేక, ప్రేమ లేక, మోహం లేక చేసే కర్మలో ఏం ఆశ లేక చేసే కర్మమే నిష్కర్మ కర్మ అంటారు. ముక్తికే కారణం అవుతుంది. ఒక డ్యూటీ అనుకొని, ఒక ధర్మం అనుకొని చేసేది, డ్యూటీ అనుకొని చేసేది ఆశ లేక, అదో ముక్తికి ఒక మార్గం అవుతుంది. దానికే మహాత్ములు అంటారు మనం సంసారంలో ఉండాలా, పని చేయాలా, నిష్కర్మ కర్మం చేయాలా. ఆశ లేక కర్మమే నిష్కర్మ కర్మాలు. ఆశ పెట్టుకొని చేసేది సకర్మ అయిపోతుంది, బంధనం అయిపోతుంది. అదే మనకి మరి రుణం తీర్చే కొరకు ఈ లోకానికి వచ్చే పని అవుతుందా? దానికి అదే మాట అంటున్నారు, ఓ మనస, మరి ఆత్మ నీవు ಯಾವ వస్తువు పైన ప్రేమ చేసుకున్నావు, తనదు అనుకున్నావు అనే అబద్ధమే, స్వప్నతుల్లో ఉంది. నీ ప్రేమ నామరూపం కానీ, గురు రూపం కానీ, నాదు రూపం కానీ. జై असे सारे पारे समारी सूरती समझे जग 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 अली. ఇలాగా సారమైన వస్తువు ఆత్మకు దొరికిపోతుంది, నాదం ప్రకటన అయిపోతుంది. ఇలాగా మనం ఈ లోకంలో ఈ ప్రకారం మన భావం పెట్టుకొని నడిస్తే, మన ప్రేమ నామం పైన గురుచండంలో పెట్టుకొని నడుస్తూ ఉంటే సారమైన వస్తువు నాదం ప్రకటన అవుతుంది, ఆత్మ అమరం అయిపోతుంది. మరి సత్య పుట్టలు వచ్చేలేదు. లేకుంటే ఈ లోక వస్తు రూపం అయి ఉంటే ఏదో సుల్లుంది, నాశమాన్ ఉంది, అబద్ధం ఉంది, అది నాశనం అవుతుంది. మనం నాశనం అయ్యే పని వస్తుంది. అంటే మనం సత్య పుట్టులు రావాల్సింది. దాని కొరకే ఇలాగా మీరు నామం పైన ప్రేమ పెట్టుకొని నడిస్తే నామం అమరుంది, మీరు అమరు అవుతారు. జై गुरु ज्ञान ध्यान प्रमाण पद बिना भटके तुलसी भोबिली. మరి అదే మాట అంటున్నారో, గురు జ్ఞాన ప్రమాణ ధ్యాన, నామము ధ్యానము, ఇదే గురు ఇచ్చింది మనకి, ఇది ప్రమాణం. ఈ రూపంగా నడుస్తుంటే ఆత్మ ముక్తం అయిపోతుంది. లోక వస్తు సుమరన్ మరి ధ్యానం చేసుకొని పోతూ ఉంటే బంధనములో పడిపోతుంది. బంధం మరి మోక్షకే కారణం మనస, ఆత్మ కాదు మనస. మనసుకే ముక్త చేసే కొరకే మహాత్ములు ఇవన్నీ ప్రయత్నాలు. ఆత్మ ముక్త రూపమే ఉంది. ఈ రెండుకి గంట పడింది. దానికే మనసుకే ముక్త చేసే కొరకే ఇప్పుడు సత్సంగం, నామస్మరణ, ధ్యాన విధానం మహాత్ములు చూపిస్తారా? ఇవన్నీ మనస్సుకే. మనసులో మార్పు వస్తేనా, మనసు నామరూప అయితేనా ఆత్మ ముక్తం అయ్యేది, లేకుంటే సాధ్యమే లేదు. చూడండి, మనసు సంసార రూపం అయితే ఆత్మ ఇంకో ఏం చేస్తుంది? దాని స్వాధీనంలో పడిపోయింది. రెండుకి గంట అయిపోయింది. ఎంతవరకు మనసు బ్రహ్మ స్టేజంలో పోయలేదు, ఈ గంట ఊడిపోయలే. చాలా బ్రహ్మ గంట అయిపోయింది. ఇది ఈ ఉపజన్మాల నుంచి కాదు, ఎప్పటి నుంచి సృష్టి పుట్టింది అప్పటి నుంచి ఆత్మ మనసు సహవాసం చేసుకొనింది, మనసు సంగడ ప్రేమ చేసుకొనింది. 2 గంట అయిపోయింది. దానికే ఇప్పుడు దీనికే సత్సంగం అన్ని, నామస్మరణ ధ్యాన మనస్సుకి. మనస్సు ముక్తం అయిపోతే ఆత్మ ముక్త అయిపోతుంది. ఆత్మ ముక్త రూపమే. దాని కొరకే మహాత్ములు అదే అంటున్నారా తులసి సాహెబ్ గారు? గురు జ్ఞాన, గురు మనకి సత్సంగంలో ఏం చెప్తారో నామస్మరణ ధ్యానం, ఆ విధానంగా మనం నడిస్తే నిదానంగా మనసు నిర్మలమవుతుంది. మనసుకి నాదాధారం దొరికిపోతుంది. మనసు మరి ఆత్మముక్త అయిపోతుంది. జే అలే అధరే ధారే నిహ
करी शिखर चढ़ा वही। మరి అలి అంటారు ఆత్మ మనస్సుకే ఇది ఏం చేస్తుంది, నిదానం నిదానంగా ఆ నాదాధారం పట్టుకొని శిఖర్ కొండ శిఖర్ మరి పిండం విడిచిపెట్టి అండలోకంలో వెళ్ళిపోతుంది, అండలోకం విడిచిపెట్టి బ్రహ్మాండంలో వెళ్ళిపోతుంది. అలాగా ఒక నాదమే మనకి పైకి పోయే కొరకు త్రోవ ఉంది, మార్గం ఉంది, నాద ఆధారమే. ఆ పరమాత్మ ఏం చేసినారు, అక్కడ నుంచి ఆత్మకి కిందకి పంపించేప్పుడు నాదం అదే నాద రూపంగా నిచ్చినికి అంటే మెట్కి చేసినారు, సిడి చేసినారు. అదే ఒక మండల్ బై మండలో నాదాధారంలో దిగింది, అదే నాదాధారంగా ఇది పైకి పోయేది ఉంది. ఇది పరమాత్మ పెట్టిన కుదర్తి కానూన్ ఉంది, మార్గం ఉంది, మహాత్ములు తయారు చేసిన సిద్ధాంతాలు కాదు. ఇది ఈ మార్గం అంతే పురాతన ఉంది, ఇంత పురాతన సృష్టి. పరమాత్మ ఎప్పుడు ఈ సృష్టి తయారు చేసినారో ఈ సిద్ధాంతాలు ఈ మార్గం అందరిలో పెట్టే పంపించినారు. సుర్ శబ్దభ్య మన ఇదే శబ్ద మార్గం, అదే శబ్దం ఆధారం మార్గంలో ఆత్మ కిందికి దిగింది, అదే శబ్ద మార్గంగా అంతరంలో పోయేది ఉంది. దానికి అదే మాట అంటున్నారు కి మనస నీకు ఆ నాదాధారం దొరికితే నీ ఊరు మీకు దొరికిపోతుంది. నీవు కొండ పైన శిఖర్ పైన మీరు పోయి చేరొచ్చు, ఇంకో వేరే ఉపాయం లే. जहा गगन गंगा सुरती जमुना जतन धार बहावही। మరి అంటున్నారు జహా సురత్ जहा गगन गंगा सुरती जमुना, గగన గంగా ఆకాశమే గంగా, సురత్ జమున. ఇప్పుడు అక్కడ ఏమంటున్నారో ఇక్కడ రెండు కన్ను మధ్యలో త్రివేణి సంగం ఉంది, గంగా జమున సరస్వతి. ఈ మనం ఏమంటాం ఇప్పుడు ప్రయాగ ఎలహాబాద్లో, మన కాశీకి 100 కిలోమీటర్ అవుతుంది ఎలహాబాద్, అక్కడ త్రివేణి సంగం ఉంది. ఈ జమున ఇట్లా వస్తూ ఉంటుంది, గంగా ఇట్లా పోతూ ఉంటుంది, జమున ఇట్లా వస్తుంది, రెండో కలుస్తుంది. జమున నీళ్ళు బ్లూ కలర్గా ఉంటుంది, గంగా నీళ్ళు వైట్ కలర్గా ఉంటుంది. చాలా తమాసా చూసే అట్లా స్థానం ఉంది. అది ఇది బ్లూ కలర్ ఉంటుంది జమున, గంగా థేట్ మన పాల్లాగా వైట్ కలర్ ఉంటుంది. ఇది ఇట్లా వస్తుంది పోతా ఉంటుంది, ఇది ఇట్లా వస్తుంది, స్పీడ్లో వచ్చి రెండు చేరుతుంది. ఈ నీళ్ళు ఆ నీళ్ళకే దబ్బుకొని ఇట్లా పోతా ఉంటుంది. సుమారు 1 కిలోమీటర్ వరకే ఇది మిక్స్ అయ్యలేదు, బ్లూ వైట్ రెండు ఇట్లా దబ్బుకొని పోతా ఉంటుంది. దాంట్లోపై వీళ్ళ స్నానం చేస్తారు. ఈ స్టీమర్లో ఇక్కడ నుంచి వాళ్ళు తోలుకుపోతారా, అది ఒక్కొక్క జగ చుట్టు కొడతా ఉంటుంది నీళ్ళ స్పీడ్లో. చాలా పెద్ద నది, 2 జీవ నది. ఈ స్టీమర్ ఏమేమో చుట్టు కొట్టిందంటే పోయినారు, ఇంకో ఎవరు బతికించగలేదు, భ్రమణలో వెళ్ళిపోతుంది. అక్కడ వీళ్ళ ఏమో పగ్గం కట్టుకొని ఉంటారంట. చాలా విశాలమైన నదిలో స్పీడ్లో 2 పోతా ఉంటుంది, చాలా స్టీమర్ అంతా ముడికిపోతా ఉంటుంది. దానికే ఆ గంగా జమున 2 చేరుతుంది. పండితులు ఏం చేసినారా, 2 సేరి ముందుకు పోతుంది, అక్కడ సరస్వతి ఉంది అంటే చూద్దాం గుప్తం కాంట. సరస్వతి లేదు అక్కడ, ఇది 2 సేరి పోయేది. అట్లాగా మన అంతరంలో ఉంది జమున, గంగా ఆకాశంలో ఉంది. ఇక్కడ 10వ ద్వారంలో గంగా. జమున అంటే మన చైతన్యం కింద నుంచి సాధనం రూపంగా పైకి పోవాల, అది జమున. ఇది పోయి 10వ ద్వారములో చేరితే పోయి అక్కడ గంగా ఉంది, ఆ గంగాలో ఈ జమున పోయి చేరితే 10వ ద్వారంలో వచ్చేస్తే సుర్త్ ఆత్మ అది పోయి ఆ శబ్దములో చేరుతుంది. అక్కడ ఇది జమున, అది గంగా. నాదం ఏముంది, అది గంగా ఉంది, పవిత్రమైన. ఈ మన చైతన్యం కింద నుంచి మనం ధ్యానం చేసుకొని తీసుకుపోతామో దీనికి జమున అన్నారు.
ఇది పోయి ఆ నాదములు చేరితే ఇది త్రివేణి సంగం అవుతుంది. అక్కడ సరస్వతి, అక్కడ జ్ఞానం ప్రకటమవుతుంది, మన ఘట్టంలో ప్రకాశం అయిపోతుంది. నిజమైన త్రివేణి సంగం అక్కడ పోయి స్నానం చేయాల. మన 10వ ద్వారంలో ఉంది త్రివేణి. బయట అంటే 2 ఉంది, ఒక 3 చెప్పేసినారు, అంటే లోపల 3 ఉంది. పైనుంచి ఒక ధార వస్తా ఉంది, అక్కడ స్థిరంగా ఒకటే ఉంది, మన కింద నుంచి ఇది పోయేది 3. త్రివేణి సంగం అక్కడ 3 వచ్చి చేరుతుంది. నిజమైన త్రివేణి. ఆయా స్నానం చేసినకే మనం ఒక జన్మమే కాదు, కోటాను కోటి జన్మాల నుంచి చేసిన పాపాలంతా తొలగిపోతుంది. మలినమైన మనసు నిర్మలమైపోతుంది. ఆత్మ నిర్మల స్వరూపమే. అప్పుడు ఇది 2 నిర్మలమైనకే నాదంలో సేరి పైకి ఎక్కుతుంది. ఈ జమున అక్కడ ఉండే గంగా 2 సేరి సరస్వతి పైనుంచి వచ్చేది, దాంట్లో సేరి పైకి ఎక్కుతుంది. నిజమైన త్రివేణి సంఘం ఇక్కడ 10వ ద్వారంలో ఉంది. దాని కొరకే మహాత్ములు అంటారు ఇట్లాగా ఇది నిర్మలం అయిపోతుంది. జహా గగన గంగా సురతి జమునా జతన ధార బహవహి జహా పదమ ప్రేమ ప్రయాగ సురసరి ధుర గురు గతి గావహి. మరి అదే తులసి సాహెబ్ గారు అంటున్నారు, ఇలాగా మీకు నిజమైన ప్రయాగ స్థానం అంటే ఆ త్రివేణి సంఘం మీకు లోపల దొరికిపోతుంది. ఒక జన్మమే కాదు, కోటాను కోటి ఆ స్థానంలో మన ఆత్మ వచ్చి మనసు వచ్చి చేరుకుంటే ఒక జన్మమే కాదు, కోటాను కోటి జన్మాల నుంచి చేసిన పాపాలంతా తొలగిపోతుంది, మనసు నిర్మలమైపోతుంది. అక్కడ పోయి ఆ నాదములు చేరితే దానికే ప్రయాగ్ అన్నారు. ఆ ప్రయాగలో పోయి స్నానం చేసిన పుణ్యమే అక్కడ మనకి దొరికిపోతుంది. దానికే ఇప్పుడు ఇక్కడ బయట గంగ స్నానం, నది స్నానం చేసే నుంచి ఏమి కాదు. ఎందుకో మనం చేసిన పాపాలంతా మనసు పైన పడింది. లోపల మనం చేసిన కర్మాలంతా మనసు పైన పడింది. మనసు మలినం అయిపోయింది. మనం అక్కడ పోయేదే శరీరానికే కడుగుతామా, సోప్ వేసుకొని. లేకుంటే ఇప్పుడు పండ ఏం చేస్తారంటే మన కాశీలో సోప్ వేసుకొనేకపోతే వద్దంటారు. సోప్ వేసుకోవద్దు, గంగా గలీజ్ అవుతుంది అంటారు. ఇప్పుడు ఎందుకో సోప్ వేసుకుంటే గంగా గలీజ్ అవుతుంది, సోప్ వేయకూడదు, అట్లా స్నానం చేయాలంటారు. మరి అక్కడ దుర్గంధి వస్తూ ఉంటుంది. ఎందుకో ఆ గటర్ నీళ్ళంతా కాశీదంతా గంగాలు ఇడిస్తున్నారు. ఇంకో ఆ తగ్గు భూమే లేదు ఇక్కడ ఆ గలీజ్ నీళ్ళు పోయాకే. అంత ఉత్తర ఇండియా అంతా లెవెల్ భూమి ఉంది. ఈ నది పారది మాత్రం భూమి తగ్గిన భూమి. పెద్ద పెద్ద స్టీల్ పైప్ ఆ గటర్ నీళ్ళంతా తెచ్చి గంగాలో ఇడిస్తున్నారు. లోపల ఈ స్టీల్ పైప్, పెద్ద పెద్ద పైప్ నుంచి తెచ్చి లోపల కిందకి ఇడిస్తున్నారు. గంగా చాలా హైట్గా పోతూ ఉంటుంది, లోపల గలీజ్ నీళ్ళు. ఇది ఏమవుతుంది, మీరు మే జూన్లో పండి, అప్పుడు వర్షాలు ఉండే ఎండకే నీళ్ళు తక్కువ అయిపోతుంది. ఐస్ కరిగి వస్తూ ఉంటుంది చూడండి. అక్కడ హిమ అంతా కరిగి వస్తూ ఉంటుంది హిమాలయం నుంచి. అదే నీళ్ళు వచ్చేది, ఐస్ కరిగి అంతా వస్తూ ఉంటుంది, నీళ్ళు తక్కువ అయిపోతుంది. ఈ గటర్ నీళ్ళన ఎక్కువగా ఉంది. ఈ పక్క అంతా గలీజ్ నీళ్ళే. అప్పుడు హైట్ తగ్గిపోతుంది, గంగా కిందకు వచ్చేస్తుంది. అప్పుడు చూడండి, మేము మేలో తొలగిపోయినామా, కర్ణాటక వాళ్ళు 30 మంది వచ్చినారు. ఆ స్నానం చేయాలా, కాశీ చూడాలంటే పోయినారు. దసరా సుమేర్ ఘాట్కి తొలగిపోయినామా, అక్కడ ఘాట్లో పక్కకి పోతానే దుర్గంధి వాసన వస్తూ ఉంది. వీళ్ళు చాలా రోజుకే గంగా ఎప్పుడు చూసలేదు, వచ్చినారు. చాలా హెల్ప్గా ఉంది గంగా, అయితే దుర్గంధి వస్తూ ఉంది. నీళ్ళు తక్కువ అయిపోయింది ఎండాకాలంలో. ఈ గట్టర్ నీళ్ళంతా పైకి పోతా ఉంది. దుర్వాసన చూసి వాళ్ళకి స్నానం చేసే మనసే లేదు.
మనం అంతా దూరంలో ఉంటే వాసన దుర్గంధి కొడతా ఉంది. అప్పుడు ఏం చేస్తున్నారు, ఈ స్టీమర్ తీసుకొని అందరు స్టీమర్లో కూర్చొని ఆ పక్కకి పోయినారు. అక్కడికి పోయి స్నానం చేసి వచ్చినారు. ఆ పక్క కొంచెం దూరం అవుతుంది, చాలా హెల్ప్గా పారుతుంది. ఆడపోయి స్నానం చేసి వచ్చినారు. అంతవరకు మేము ఆడకు కూర్చున్నాము అంటే కూర్చునే కాదు, దుర్గంధి వస్తూ ఉంది. మరి ఇంత గలీజ్ నిలిపోతే పర్వాలేదు, సోప్ వేసుకుంటే పండ అవుద్దంటారు. మరి ఎందుకో అంత అన్ని చేపకే ఒక 4 మంది స్నానం చేస్తారు. ఈ సోప్ వేస్తే ఇప్పుడు వాళ్ళకే మీరు డబ్బు ఎక్కువ దొరుకుతుంది. 4 మంది చేస్తే ఈయన ఒకరే సోప్ వేసుకొని కూర్చుంటే దక్షిణాలు తగ్గిపోతుంది అంట. ఉపాయం గంగ గలీజ్ అవుతుంది అంటారు. వాళ్ళతో ప్లాన్ అంతే. మరి ఇప్పుడు మీరు కాశీ బనారస్లో దిగుతారు, మీరు తెలుగు మాట్లాడుతూ ఉంటే వాళ్ళన్ని భాష నేర్చుకొని ఉంటారు. పండ బ్రాహ్మణులు మీరు తెలుగు మాట్లాడితే వాళ్ళు తెలుగు మాట్లాడే శురు చేస్తారు. ఏ రాండి, అక్కడ మంచి ఘాట్స్ ఉంది, మంచి లార్జ్ ఏదో సరాయ్ ధర్మశాల ఉంది, మీకు ఆంధ్ర అన్నం సాంబార్ దొరుకుతుంది, ఇడ్లీ దోశ దొరుకుతుంది, రాండి అంటారు వీళ్ళకి. మన వాళ్ళకి ఆంధ్ర ఇడ్లీ దోశ దొరుకుతుంది, అన్న సారు దొరుకుతుంది అంటే చాలు. ఇంకే ట్రైన్లో 2 రోజులు రొట్టి తింటే బేజారా ఇవ్వండి. ఏం పర్వాలేదు, ఈయన మన వాళ్ళే మంచి వాళ్ళు, మనకి అన్న సాంబార్ దొరుకుతుంది అంటే వాళ్ళు మాట నమ్ముతారు. పోయి అక్కడ రూమ్స్ ఇప్పిస్తారా, అట్లా హోటల్ ఉంటుంది, లేదంటే లేదు. అయితే వీళ్ళే ఏం చేస్తారా, అక్కడ ఆ దేవస్థానం ఉంది, ఇక్కడ ఈ దేవస్థానం మంచిది ఉంది, ఈ దేవస్థానం ఉంది అంతా చెప్పి దొరికిపోతారు. ఒక్కొక్క స్థానంలో రూపాయి ఇస్తేనే 3000 దేవస్థానం ఉంది. జేబు ఖాళీ చేసి పంపిస్తారు. కాశీలో చాలా దేవస్థానం ఉంది. ఎందుకో నేను కాశీలో పుట్టిన వాళ్ళే. అట్లాగా నేను జేబు ఖాళీ చేసి పంపిస్తారు. వీళ్ళకి చాలా మోసం ఉంది కాశీలో. దాని కొరకే ఆ నదిలో స్నానం చేసే నుంచి ఏమవుతుంది, బయట శరీర స్నానం అవుతుంది. మన పాపాలు పోయేది కాదు, అది మనసు పైన పడింది, మనసు మలినం అయిపోయింది. మరి ఎట్లా పోతుంది, అది లోపల మనసు మలినం అయిపోయిందా. దానికే నామస్మరణ ధ్యానం, పరమాత్మ నామస్మరణ, సద్గురు ధ్యానం. అది చేస్తేనే మనసు నిర్మలమవుతుంది. కానీ లేకుంటే ఇంకో వేరే ఉపాయంలే. ఇది చేసి మన చేతన అంతర్ముఖం అయిపోతే 10వ ద్వారంలో వస్తేనే త్రివేణి సంఘం ఉంది. అక్కడ ప్రయాగ, ఎలహాబాద్ ఉంది ప్రయాగ, అక్కడ నిజమైన త్రివేణి సంఘం. ఒక జన్మమే కాదు, ఇక్కడ వచ్చేస్తే మన చేతను కోటానుకోటి జన్మాల నుంచి చేసిన పాపాలంతా తొలగిపోతుంది, మనసు తేటు నిర్మలం అయిపోతుంది. సంతే ఆసే విలాసే విమల అజబ్ హన్నా వహి కృతే కుమతి కాగే సుభాగ కలిమల కర్మ మరి అదే తులసి సాహెబ్ గారు అంటున్నారు, ఆ స్థానంలో పోయి స్నానం చేసినకే త్రివేణి సంఘంలో మన చైతన్యం 10వ ద్వారంలో వచ్చినకే మన అవగుణాలు కుమతి వెళ్ళిపోతుంది. కాకి గుణం అంటే కుమతి, మన పాపాలు అన్ని తొలగిపోతుంది, మనసు నిర్మలమవుతుంది. కుమతి పోయి సుమతి వచ్చేస్తుంది. మనసులో 2 భావాలు ఉంది. మనసు 2 రకాలు ఉంది లోపల. దానికి కుమతి, ఒకటి సుమతి. మంచి మనసు, చెడ్డ మనసు అంటారు. కుమతి సుమతి. చూడండి, ಯಾವುದಕ್ಕೂ చెడ్డ విచారాలు మనసులో తెచ్చిపెడుతుంది కుమతి. చెడ్డ కార్యము చేయాలంట ప్రేరేపిస్తుంది. సుమతి ఏమంటుంది, మంచిది కాదు, ఇది చేస్తే మనకి ఇంత కష్టాలు నష్టాలు వస్తుంది, ఇది మంచిది కాదు. 2 మనసు ఉంది చూడండి.
ఒకటి చేయాలంటుంది, ఒకటి వద్దంటుంది. దానికే ఇప్పుడు ఏమైంది, కుమతి ప్రధానంగా ఉంది, సుమతి బలహీనంగా అయిపోయింది. దాంతో ఏం నడుసలే. అప్పుడు ఏమవుతుందా, మన చేతం పదోదారంలో వస్తానా కుమతి వెళ్ళిపోతుంది, సుమతి మంచి మనసు వచ్చేస్తుంది, మనసులో మంచి గుణాలు వచ్చేస్తుంది. మరి అక్కడ నుంచి ఇది నాదములో చేరి నాదాధారంలో తన ఊరికి పొయ్యికి తయారైపోతుంది. దాని కొరకే మన అవగుణాలు, మన పాపాలు అన్నీ తొలగిపోతుంది, మనసు నిర్మలం అయిపోతుంది. ఆ స్థానం ఎట్లది ఉంది, ఆడి నుంచి నాదాధారం పట్టుకొని చేతన పైకి పోతుంది. దానికి నిజమైన తన అస్థానమే మనసుపై బ్రహ్మలో లీనమైపోతుంది. నిజమైన అస్థానమే దానికి దొరికిపోతుంది. ఆత్మ దాని కంపౌండ్ నుంచి ఆజాద్ అయిపోతుంది, కడగాకు వచ్చేస్తుంది, మరి స్వతంత్ర అయిపోతుంది. ప్రతి ఒక్క ఆత్మలో 12 సూర్యప్రకాశం మించే శురువవుతుంది. ఎవరి స్త్రీ కాదో పురుషు కాదో, దీనికి నిజమైన స్వరూపమే బయట కడగాకు వచ్చేస్తుంది. జీ మరి ఇది నిర్మల్ పవిత్ర ఆత్మ, మనసు నిర్మలమైతుంది, ఆత్మ నిర్మలమైపోతుంది. దానికే హంసు అంటారు. అప్పుడు వీళ్ళకే హంసు అంటారు. ఎంతవరకు మనసు నిర్మలం కాదో ఆత్మన పైకి పోదు. దాని కొరకే అప్పుడు హంసు అవుతారు, హంసు నిర్మలమైన హంసు. ఇప్పుడు చూడండి, మన ఆత్మ కాదు జీవాత్మ అయిపోయింది. మనసు ఆధీనంలో ఖైదవాయినకే మనసు చెప్పిన ప్రకారం కర్మాలు చేసి మలినం అయిపోయింది. దీనికి తన రూపమే తాను మర్చిపోయింది. ఎవరికైనా అడగండి మీ పేరేమంటే శరీరతో పేరే చెప్తారా, నేను ఫలానా అంట. ఎవరిని నేను ఆత్మ అంటారా? ఈ శరీరతో పేరే చెప్తారు. మీ ఊరు యావదంటే ఈ ఊరు పేరు చెప్తారు, ఇక్కడ ఉండే ఊరు. నా ఊరు సట్లో సత్ఖండం ఎవరిని అంటారు? మర్చిపోయినారు. ఆత్మ కాదు జీవాత్మ అయిపోయినారు, కర్మ బంధనంలో ఖైద అయిపోయినారు, మలినం అయిపోయింది. తన రూపమే తాను మర్చిపోయింది, తన ఊరే తాను మర్చిపోయింది. దానికే మహాత్ములు అంటారు, మీరు ఎవరు? మీరు ఆత్మలు, మీరు శరీరాలు కాదు. ఇదొక బాడిగే ఇల్లే. మనం శరీరం అనుకొని ఇప్పుడు బాధపడుతున్నాము. మహాత్ములు ఏమంటారు, సంసారంలో ఉండండి, సంసారం చేయండి. సంసార రూపమై సంసారం చేయొద్దు, నామరూపమై చేయండి. ఈ లోకు పరలోకు 2 సుఖాలు మనకి దొరికిపోతుంది. స్వామి ధామ అభిచల బసే రహో అలే ఆది अंत विचारी पद को तुलसी तब पिव की भई. మరి అదే తులసి సాహెబ్ గారు అంటున్నారు, ఓ మనసా నువ్వు మంచి విచారం చేసుకొని, ఇప్పుడు విచారం చేసుకొని నడు. నీవు ఇలాగా ఇంద్రియాల రూపమై సంసార చింతనం చేసి ఇప్పుడు బాధపడుతున్నావు. మరి విచారం చేసుకొని నామరూపం అయితే మీకు సుఖం, మరి శాంతి దొరకపోతుంది, మీ ఊరు దొరకపోతుంది, మీకు ముక్తి దొరకపోతుంది. మరి సత్య పుట్టలో వచ్చే పని ఉండలేదు. విచారం చేయి. విచారం చేసుకొని మీ స్టేట్ అంటే మీ ఊరికి మీ పోయి చేరుకో. ఈ మనసు బ్రహ్మ నుంచి, ఓంకారం నుంచి వచ్చింది, బ్రహ్మ నుంచి వచ్చింది. ఇదును తన ఊరు మర్చిపోయింది, తన రూపమే తాను మర్చిపోయింది. ఆత్మ సత్లో సత్ఖండం నుంచి వచ్చింది. ఇది తన రూపం తాను మర్చిపోయింది, తన ఊరు తాను మర్చిపోయింది. ఈ లోకానికి తన ఊరు అనుకొనింది, ఈ శరీరానికి తన రూపం అనుకొనింది, మనసు ఇంద్రియాలకి తన రూపం అనుకొనింది. దాని చెప్పిన ప్రకారం ఇది భారతంది మనసు.
ఇలాగా రెండు మర్చిపోయింది. దానికే అదే తులసి సాహెబ్ గారు అంటున్నారు, మనసు అలి అలి అంటారు మనస్సుకి. నీ విచారం చేసినాడు, నామరూపమై నడిస్తే, గురు మాట వింటే మీకు మీ ఊరు దొరికిపోతుంది, సుఖమరి శాంతి దొరికిపోతుంది, ముక్తి దొరికిపోతుంది. అదే అలే ఆది అంతే విచారి పద కో तुलसी तब पिव की भाई। वाणी संत कबीर साहिब जी की शब्दावली, दूसरा भाग, उपदेश का अंग। अरे मन धीरज काहे न धरे, अरे मन धीरज काहे न धरे, शुभ और अशुभ कर्म पूर्व भले, रखी घटे ना बढ़े। परम संत सद्गुरु కబీర్ సాహెబ్ గారి వాక్యం. కబీర్ సాహెబ్ గారు కర్మాల విషయములో బాణి రాసినారు. ఇప్పుడు కర్మలు మనం చేసేది 3 రకాలు, అంటే క్రియామాన, సంచిత, ప్రారబ్ధ. మనం పుట్ట నుంచి సచ్చే వరకే, పొద్దున నుంచి రాత్రి వరకే ఏం కర్మాలు చేస్తూ ఉంటామో దీనికి క్రియామాన కర్మాలు అంటారు. రెండోదో సంచిత కర్మాలు. మనం చేసే కర్మాల నుంచి కొన్ని ఆ కాలకర్త నిరంజన్ తీసి పెట్టుకుంటారు. అక్కడ బ్రహ్మలో అక్కడ బ్యాంక్ ఉంది. ఇప్పుడు మనం పొలంలో పంట వస్తానే దానికి ఏం చేస్తాం, కొన్ని బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకుంటాం. ఎప్పుడున్న కష్టాలు నష్టాలు మనకి పనికి వస్తుంది. అలాగా కాలకర్త ఏం చేస్తారు, నిరంజన్ మనకు చేసిన కర్మాల నుంచి కొన్ని తీసి బ్రహ్మలో స్టాక్ పెట్టుకుంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ చేస్తారు. దానికే సంచిత్ కర్మాలు అంటారు. ఇంకో మూడోది ప్రారబ్ధ కర్మాలు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారో, జీవి చనిపోయే సమయంలో కొన్ని సంచిత్ కర్మాల నుంచి కొన్ని క్రియామాన కర్మాలు, ముక్కాలు భావం క్రియామాన కర్మాలు, కొన్ని సంచిత్ నుంచి తీసి 2 చేర్చి ప్రారబ్ధ కర్మాలు తయారు చేస్తారు. దానిపైన ఈ శరీరం ఆధారపడి ఉంటుంది. ప్రారబ్ధ కర్మాలు పెట్టి అది రాసే పంపిస్తారు. ఇక్కడ మరి ఇక్కడ మనకే మన జీవనములో ఏమేమి కష్టాలు నష్టాలు రావాలా, ಯಾವ సమయంలో ఏమేమి దొరకాలా అన్ని రాతపడి ఉంటుంది. దాని ప్రకారం ఇక్కడ జరగదు ఉంటుంది. దానికే కబీర్ సాహెబ్ గారు జాగ్రత్త చేస్తున్నారు, ఓ మనసా ఇంకో ఎందుకో చింత పెట్టుకుంటావు, ఏం అయ్యదుంది, రిజిస్టర్డ్ ఉంది. మనం పుట్టక ముందు అంతా రాసే పంపించినారు, జరుగుతా ఉంటుంది, వద్దంటే ఇడిసలే. దానికే మనం చింత చేసుకుంటే మన చేతిలో ఏమి లేదు. మనం చింత చేసుకుంటేనే జరుగుతా ఉంటుంది, చింత చేయకపోతేనే జరుగుతా ఉంటుంది. అంటే కొన్ని కర్మాలు చేసాకే మనకి స్వతంత్రత ఉంది, మంచి చెడ్డ. మనము జపాలు తపాలు చేసుకొని, భక్తి చేసుకొని, దాన పుణ్యం చేసుకొని మంచి శరీరంలో ముందే మంచి జన్మాలకైనా పోవచ్చు. అయితే ప్రారబ్ధ కర్మాలు పట్టే కష్టాలు సుఖాలు మనకి వస్తానే ఉంటుంది. చేసేకే స్వతంత్రత ఉంది, అయితే ఈ కష్టాలు సుఖాలు మనం చేసిన ప్రారబ్ధ కర్మాలు పట్టి వస్తూ ఉంటుంది, అది నిలబడేది కాదు. దానికే మహాత్ములు ఏమంటారో, ఎందుకో చింత చేసుకుంటావు, ఏం అయ్యేది ఉంది, మీరు పుట్టక ముందే రాసే పంపించినారు,
దాని ప్రకారం నడిచేది ఉంటుంది. చూడండి, మేము ఎప్పుడన్నా కానీ సత్సంగంలో ఉదాహరణ ఇస్తుంటాం. రాజా దశరథుడు ఏం చేసినారు? రామచంద్రకే పట్టాభిషేకం చేయాలా, రేపు మంచి యాವುದು మంచి ముహూర్త సమయం తీసే కోరికే త్రికాల జ్ఞాని కులగురు బ్రహ్మ కొడుకు వశిష్ఠుకే పిలిపించినారు. బ్రాహ్మణ్ మంచి తెలిసిన వాళ్ళే, బ్రహ్మకి కొడుకు ఆయనే వశిష్ఠుడు. మరి అట్లా తెలిసిన వాళ్ళు, బ్రహ్మ ఋషి జ్ఞానచక్షు తెలిసిన వాళ్ళు తీసినారు. రేపు 11:20 మంచి ముహూర్త సమయం ఉంది, రాముకే పట్టాభిషేకం చేసేకి, సింహాసనం పైన కూర్చోబెట్టేకి. అది ఏమైందా? వశిష్ఠ అట్లా వాళ్ళ జ్ఞాని తీసింది బ్రహ్మ ముహూర్త సమయం, మంచి పండిత కులుగురు అట్లా వాళ్ళు చేసిన బ్రహ్మ ముహూర్త సమయమే కష్టానికి కారణమైంది. చూడండి, అదే సమయంలో రాజా దశరథ ప్రాణమే పోయింది. మరి రామ్, సీత మరి లక్ష్మణ సంగడే వనవాసికి పోయినారు. అదే ముహూర్త సమయంలో సింహాసనంలో కూర్చొని ఆనందం పడే తీసిన ముహూర్త సమయం కష్టానికి కారణమైంది. ఎందుకో రాముకే అడవి రాతుంటే, రామ ప్రారంధములో అడవి రాతుంటే సింహాసనం ఎట్లాగా దొరుకుతుంది? రాముకే అడవి రాతుంది 14 సంవత్సరం, మరి ఆయనకే సింహాసనం ఎట్లాగా దొరుకుతుంది? ముహూర్త సమయం ఏం చేస్తుంది? ఏం చేసేలే, ప్రారంధ కర్మాలు. పడినారు. ఆడన పోయి బాగుండరంటూ లేదు, అడవిలో ఎంత బాధపడినారు. దాని నుంచి ప్రారంధ కర్మలో ఎప్పుడూ రుణం తీర్చే పోవాలా, ఎవరికి ఏడిసేది కాదు. నల్ల చక్రవర్తి ఎట్లా వాళ్ళు మంచి భక్తుడే, హరిభక్తుడు. ఎవరున్నా ఆయన రాజ్యంలో దొంతన చేస్తే చక్రం కనబడుతుంది, అబద్ధాలు మాట్లాడితే చక్రం కనబడుతుంది. అట్లా వాళ్ళ రాజు ఆయన చక్రవర్తి. మరి అట్లా వాళ్ళకే లాస్ట్లో ఏం గతి పట్టింది చూస్తున్నారు? అన్ని జూజాల్లో సోలిపోయినారు. తన రాజశ్రీ డ్రెస్ను దానిపైన పెట్టేసినారు. ఆశ జూజా ఆడవాళ్ళకి ఏమంటే ఇంకొస్తుంది అని పెడతా పోతా ఉంటారు, అన్ని పోతా. బట్టను రాసి డ్రెస్ను పెట్టేసినారు. మరి కట్టుకొని బట్ట లేక భార్య సిరి చిమ్ముకొని పంచి కట్టుకొని భార్య పిల్లలు తోలుకొని అడవిలో పోయి ఎంత బాధ పడినారు, కూలినాలి చేసుకొని. మరి చక్రవర్తి రాజానే సత్యప్పుడు ఎంత బాధగా సచ్చినారు. ఎందుకో రాత, ప్రారంభ కర్మాలు ఎవరికి ఇడిసది కాదు. దానికే మహాత్ములు ఏమంటున్నారు కబీర్ సాహెబ్ గారు, అరే మన ధీరజ కాహే న ధరే. అరే మనసా, నీవు ధైర్యం ఎందుకో ధారణం చేసుకోనలే, ఏం జరగదుంది, రిజిస్టర్డ్ ఉంది. మన సమయంలో మన ప్రారంభ కర్మ మనకి ఎంత దొరకాలా దొరుకుతుంది, ఏమేమి జరగాల జరుగుతుంది. కర్మలు చేసే కొరికే స్వతంత్రత ఉంది. దాని కొరికే మహాత్ములు ఏమంటారో మంచి కర్మలు చేసుకొని పోండి. నామస్మరణ, ధ్యానం, భక్తి భావం, దాన పుణ్యం, మంచి కర్మలు చేస్తూ పోండి. ఈ మానవ శరీరం నరనారాయణ శరీరం ఉంది. ఒక నరు నుంచి నారాయణ అయ్యే సమయం ఉంది. పరమాత్ముడు దయా చేసే ఈ మానవ శరీరం మనకి ఒక ఛాన్స్ ఇచ్చినారు. ఎందుకో తన ఆత్మ ఉద్ధారం చేసే కోరికే, పరమాత్మ భక్తి చేసే కోరికే. 84 లక్షల జీవరాశి చుట్టుకొట్టుకొని బాధపడి వచ్చిన తర్వాత ఈ అమూల్యమైన సమయం పరమాత్మ చిన్నగా ఒక ఛాన్స్ ఇచ్చినారు, పోనీ ఉద్ధారం కానీ అంట. ఈ శరీరానికే పరమాత్మ తన రూపం పైన రచనం చేస్తున్నారు. ఎట్లా సృష్టి, ఈ సృష్టిలో ఏమేమి వస్తువు అంతా రచనం చేసినారో అన్ని శరీరంలో రచనం చేసే పరమాత్మ లోపలే కూర్చున్నారు.
తన దగ్గరే వచ్చే మార్గం దీంట్లో పెట్టి పంపించినారు. అదే మనకి సద్గురువులు చూపిస్తారు. వాళ్ళు ఏమన్నాలే, మీరు కాయబెట్టి రుద్రాక్ష చేసుకోండి, అడవికి పోండి, ఉపవాసం ఉండండి, సన్యాసి కాండి అంత మహాత్ములు ఎప్పటికైనాలే. వాళ్ళు ఏమంటారో సంసారంలో ఉండండి, మీ కార్యం మీరు చేసుకోండి. అయితేనా సంసార రూపమై సంసారం చేయొద్దు, మోసం అవుతావు. ఆ సద్గురించి నామరూపమై సంసారం చేయండి, గురు రూపమై సంసారం చేయండి. ఈ లోకు పరలోకు రెండు సుఖాలు మీకు దొరికిపోతుంది. అయితే మనసులో శాంతి లేదు. మరి మనసు సుల్ల సంసార అబద్ధాల సంసార చింతనమే చేస్తుంది. కానీ ఆ సత్యమైన శాంతిమైన నామసుమరం చేసేకే మనసు తయారే లేదు. యావ సుమరంలో శాంతి ఉంది, ఆనందం ఉంది, ముక్తి ఉంది. మరి సుల్లు సంసార చింతనములో అశాంతి ఉంది, వ్యాధి ఉంది, కష్టం ఉంది. దానికే సుమరం చేస్తుంది. మరి కష్టాల నష్టాల నుంచి ఎట్లా కడగాకే అవుతుందా? దానికే మహాత్ములు చెప్పిన వాక్యాలపైన మనస్సుకి నమ్మక లేవు. దానికి ఈ కష్టాల నష్టాలకి మనసు పాల అవుతున్నారు. మహాత్ములు ఏమంటారు, చేసి చూడండి, నామరూపమై సంసారం చేసి చూడండి, మీకు కష్టాలు లేవు, నష్టాలు లేవు, బాధమే లేదు. అయితే ఇనకి ఎవరు తయారు లేరు. మనం సత్సంగం వింటాం, ఇక్కడ నుంచి ఇడిసి పెడతా ఉంటాం, వెళ్ళిపోతుంది. దీనికే రంధ్రం ఉంది, పారి నుంచి ఇక్కడ నుంచి వింటాం, ఇక్కడ ఇడిసి పెడతా ఉంటాం. ప్రయోజనం ఏమిటి? ఎన్ని సంవత్సరాల సత్సంగం వింటేనో మనసులో మార్పే రాకపోతే ప్రయోజనం ఏమిటి? సత్సంగం విని దాని ప్రకారం నడిస్తేనే సత్సంగంలో ఉండే పవర్ మనకి తెలుస్తుంది. సత్సంగం విని దానికి విడిచిపెడుతుంటే సత్సంగం ఏం చేస్తుంది, గురువు ఏం చేస్తారు? గురువుని ఏం చేసేలే. అట్లే మనసు మోసం చేస్తుంది. దానికి అంటున్నారో, మనస ధీరజ కాయన ధరే, నీ ధైర్యం ఎందుకు పెట్టుకునేలే, ఏం జరగదుంది, రిజిస్టర్డ్ ఉంది. సంసార చింత ఎందుకు, నామ చింత చేసుకోండి. నామ చింత చేస్తూ సంసారం చేస్తూ పోండి. ఈ లోక పరలోక రెండు సుఖాలు మీకు దొరికిపోతుంది. శుభ అశుభ మన ప్రారంధ కర్మాలు పట్టే ఏం రాసి పంపించినారో జరుగుతుంది. రాజా హరిశ్చంద్ర ఎంత మంచివాళ్ళే, దానశూరుడు, సత్యవంతుడు. తన నోటి నుంచి కానీ తన శరీరం నుంచి ఎవరికి బాధ పెట్టిన వాళ్ళే కాదు. మరి అట్లా రాజాకేనేమో బాధ తప్పిందా? చూడండి, రాజభ్రష్టాయి కాశీలో భార్య పిల్లోడికి అమ్ముకొని తను శరీరం కాశీ మసాన్ కావులి ఉండే వాళ్ళకి అమ్ముకొని, మసాన్ వాళ్ళకి అమ్ముకొని, మసాన్ కావులు వండుకొని ఎంత బాధపడినారు. వాళ్ళు పెట్టిన తినుకొని ఎంత బాధపడినారు. చక్రవర్తి రాజా ఎందుకో రాతుంది, తప్పలేదు. రాజమహారాజులో అడుకొని తినేవాళ్ళు అయినారు, అడుకొని తినేవాళ్ళు రాజమహారాజు అయినారు. రాత భాగ్యమే. చూడండి, ఒక మనిషి పగల రాత్రి పని చేస్తారు, ఎంత కష్టంగా పరిశ్రమ చేస్తారు, ముందుకు పోయేకే కాదు. ఇంకొక ఆయన ఊరికి ఏసీ ఆఫీస్లో మాట్లాడతారు, ₹1,00,000 రోజు ఇంటిలోంచి పడతా ఉంటుంది. వాళ్ళ పనిని చేసేలే. రాత రోజు ₹1,00,000 వచ్చి ఇంటిలో పడతా ఉంటుంది. ఏసీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, అంతే వాళ్ళ పని. రాత. అప్పుడు మంచుగా చేసి వచ్చినారు, మంచు కర్మలు చేసి వచ్చినారు, దాని పుణ్యం ఇప్పుడు దొరుకుతా ఉంది. మనము చెడ్డు కర్మలు చేసి వచ్చినకే ఇప్పుడు బాధపడుతున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేస్తే వాళ్ళు ముందుకు పోతారా? సాధ్యమే లేదు. మన మనసు బుద్ధిన కర్మల పైన ఆధారపడి ఉంటుంది. బుద్ధి
దాని ప్రకారం మన బుద్ధిన నడుస్తూ ఉంటుంది. దానికే అదే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఇవన్నీ శుభ అశుభ కర్మాలు పట్టే మన జీవనం ఉంది. ఓ మనసా, నీవు ఎందుకో ధైర్యం చేసుకొని ధారణ చేసుకునేలే, చింత చేయొద్దు. చింతకింత పెద్ద వ్యాధి ఇంకో వేరే ఏమి లేదు. చిత ఏం చేస్తుంది? చిత చనిపోయిన వాళ్ళకి కాల్చేస్తుంది. మన ఉత్తర ఇండియాలో పెనుగు కాలుస్తారు, చిత పైన పండు పెట్టి కట్టి పెంచి దాన్ని చిత అంటారు హిందీలో. దానిపైన పండు పెట్టి అగ్గి పెట్టేస్తారా? ఆ చిత ఏం చేస్తుంది? చనిపోయిన వాళ్ళకి కాల్చేస్తుంది. చింత బతికి ఉండే వాళ్ళకి కాల్చేస్తుంది, లోపలే అంత తొల్లు చేసేస్తుంది. చూసాక మనిషి బాగుంటారు, లోపలంతా ఏం లేదు, వ్యాధిగ్రస్త అయిపోతారు. చింత, దానికి మహాత్ములు అంటారు, చింత ఎందుకు చేస్తారు? ఏం జరగదుంది, రిజిస్టర్డ్ ఉంది. మీరు పుట్టక ముందే రాసే పంపించినారు, ఎందుకో చింత? మీరు యావ చింత చేయాల? నామ చింత. యావ చింత చేసే కొరకే మీకు ఇట్లా అమూల్యమైన మానవ శరీరూపమైన సమయం పరమాత్మ ఇచ్చి పంపించినారు. నామ చింత చేసుకోండి. వేరే చింత చేస్తే ప్రయోజనం లేదు, జరుగుతూ ఉంటుంది, మీ చేతిలో లేదు. రాత పడింది, అది తుడిస్తే పై అది కాదు. దాని కొరకే అంటున్నారు, మీరు కర్మాధీనంలో ఉన్నారు. ఇప్పుడు చేసేకే మీకు స్వతంత్రత ఉంది. ఈ మానవ శరీరములో మంచిది చేసుకొని మంచి జాగాకైనా పోవచ్చు, చెడ్డ చేసుకొని నరకంలోనే పోయి బాధపడవచ్చు. అది మీ చేతిలో ఉంది. అయితే కష్టాలు సుఖాలు వచ్చేది మన ప్రారంభ కర్మాలు పట్టే రిజిస్టర్డ్ ఉంది, వచ్చే తీరుతుంది. దానికి ఎందుకు చింత? నామి చింత చేసుకోండి. యావ చింత చేసే నుంచి ముందుకే మనకి సుఖ మరియు శాంతి దొరుకుతుంది, ముక్తి దొరికిపోతుంది. ఈ మానవ శరీరంలో వచ్చినకే సార్థకం అయిపోతుంది. ఆ చింత చేసుకోండి, నామి చింత. దానికే గురు నానక్ గారు చెప్పినారు, ఆస్ ఏక సత్నామకి, దూజీ ఆస్ నిరాశ. మీకు ఆశ పెట్టుకోనాలంటే ఒక నామ్ దాసి పెట్టుకోండి. ఈ లోకంలో వేరే ఏం ఆశ పెట్టుకుంటే ప్రయోజనం లేదు. లాస్ట్లో అన్ని ఇక్కడే ఇడిసి పెట్టుకోవాలా. ధనధాన్యం, మాడి బంగ్లాలో, పొలము, ఏం ఆశ పెట్టుకుంటేనా, ఎంత కూడి పెట్టుకుంటేనా ఒకరోజు ఇడిసిపెట్టిపోవాలా. అశాశ్వతమైన వస్తువులు. దానికే కబీర్ సాహెబ్ గారు అంటారు, రామ గయో రావణ గయో జాకోబో పరివార్, కహే కబీర్ తిర్నా రహే సప్నే జీవ సంసార్. రాముడు ఎట్లా వాళ్ళు పెద్ద పెద్ద రాజు మహారాజులను వచ్చి వెళ్ళిపోయినారు, ఏం మోసుకోపోలే. రావణసుడికి చాలా ఆశ ఉండే, ఆ దేవలోకంలో ఉండే బంగారం అంతా పిక్కొని వచ్చి పట్టణాలు కట్టుకొనింది ఆయన లంకలు. చాలా ఆశ ఉండే ఆయనకి. అయితేనే లాస్ట్లో ఏం మోసుకుపోయినారు, ఏం లేదు. 10 రోజే యుద్ధం జరిగింది. 10 రోజుల లోపలే ఎకలకపోతే 1,25,000 నాతి. రావణాసురికే 1,00,000 మంది కొడుకుల్లో, 1,25,000 మనముడు. మనకేం 10-12 మంది ఉంటారు అంతే. రావణాసురికే 1,00,000 మంది కొడుకులు, 1,25,000 మంది మనముడు. అంత పెద్ద కుటుంబం, ఒకరికింత ఒకరు తపస్య చేసిన వాళ్ళే. 10 రోజుల యుద్ధం జరిగింది. 9 రోజు లోపల అందరూ వెళ్ళిపోయినారు. 10 రోజు రావణుడు సచ్చినారు. ఎందుకో ఈ లోకದ పేరేముందా? మృత్యులోకం, సాయిలోకం. మనం ఈ లోకంలో ఉన్నాము. ఈ లోకದ పేరే మృత్యులోకం ఉంది, సాయిలోకం. ఈ లోకంలో వచ్చి మనం సుఖదాస పెట్టుకుంటాము. సుఖ ఎట్లాగా దొరుకుతుందా? ఈ లోకంలో సుఖ మరియు శాంతి లేవే లేవు. శాంతి ఎక్కడ ఉందా? నామములో ఉంది.
మీ లోపల ఉంది, బయట లేవు. బయట ధనములో లేదో, రాజ్యములో లేదో, పెద్ద స్థానములో లేదో. శాంతి మీ లోపల ఉంది, నామంలో ఉంది. నాదం ప్రకటమైతే శాంతి దొరికిపోతుంది. దానికే మహాత్ములు అంటారు, మీరు లోపలికి రాండి, ఆ నామానికి లోపల ప్రకటన చేసుకోండి, నీకు నిజమైన సుఖ మరియు శాంతి దొరికిపోతుంది. మీ ఆశ తృష్ణ సమాప్తి అయిపోతుంది. కావాలంటే ఆశమే చనిపోతుంది. అప్పుడు నిజమైన సుఖ మరియు శాంతి దొరుకుతుంది. ఎంతవరకు ఆశ ఉంది, శాంతి ఎక్కడ? 1,00,000 దొరకని 10 లక్షల ఆశ పడుతుంది. 10 లక్షలు దొరకని 1 కోటి ఆశపడుతుంది. ఎప్పుడు శాంతి లేదు. 1 కోటి దొరకని 10 కోటి ఆశపడుతుంది. దానికే మినిస్టర్లు ఎంత ఉంటే వాళ్ళకి శాంతి ఉండాలి. జైల్లో పోతున్నారు, వాళ్ళు బాధ దానికి పాల్పడుతున్నారు. ఎందుకో శాంతి ఉండలేదు. ధనంలో శాంతి లేదు, పెద్ద స్థానంలో శాంతి లేదు, రాజ్యంలో శాంతి లేదు. శాంతి మీ లోపల ఉంది, నామములో ఉంది. దానికి మహాత్ములు అంటారు, వేరే ఏం ఆశ పెట్టుకుంటే ఒకరోజు నిరాశ అయ్యే పని వస్తుంది, ఇడిసిపెట్టి పోవలసింది. అప్పుడు బాధ అవుతుంది, నేనంతా ఇడిసిపెట్టిపోతున్నామంట. సత్యప్పుడు ప్రయోజనం ఏమిటి? అది మనకి మోసం చేస్తుంది. అదే ఆశ పెట్టుకొని పోయేది, మరి దీంట్లో పుట్టేది. కుక్క ఇంటి ముందర వచ్చి కూర్చునేది, సెట్ అయి పుట్టేది. మానవ శరీరం దొరకాలి, చేసిన కర్మాలు బట్టే శరీరం దొరుకుతుంది. దానికి ఏమంటారు, తపసే రాజసే నరక్. జపాలు తపాలు చేసినకే రాజా మహారాజా మినిస్టర్ అయి పుడతారు. మరియు వాళ్ళ అహంకారంలో చేసిన కర్మాలకే నరకములు వెళ్ళిపోతారు. రాజ మహారాజులు నరకి జీవుడు ఉంటారు. అహంకారంలో ఏం కర్మాలు చేసేస్తారో అని నరకానికి పోతారు. దానికే తప్పు నుంచి రాజ్యం నుంచి నరకమే. నరకకే పోతారు రాజు మహారాజులు. చాలా తక్కువ మంది రాజులు భక్తి చేసి ఉద్ధారం అయినారు. లేకుంటే అహంకారంలో ఎట్లా కర్మాలు చేసేస్తారు. దాని రుణం తీర్చే కొరకే నరకములో పోతారు. మరి 84 లక్షల జీవరాశి. దానికే మహాత్ములు అంటారు, ఓ జీవి మనస, నీవెందుకో బాధపడుతున్నా? నీ చేతిలో ఏమి లేదు. నీవు నామరూపంకా నామద చింత చేసుకో. బయట ఏం చింత చేసుకుంటే ప్రయోజనం లేదు. జీ चिंता काहे करे पशु पंछी जीव कीट पतंगा सबके शुद्ध करे. మరి అదే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఎందుకో చింత చేస్తూ మనసా, నీ చేతిలో ఏమి లేదు. శుభ అశుభ ఏం కర్మాలు రాత్రిలో ఉంది, జరుగుతూ ఉంటుంది. అని పశు పక్షి ప్రాణి అన్ని ప్రాణికే ఆయన చింత చేసేవాళ్ళు పరమాత్మ ఉన్నారు. అందరికి ఇచ్చేవాళ్ళు ఆయన ఉన్నారు, మనం కాదు. ఎందుకో చింత చేస్తాం? చూడండి, తల్లి గర్భంలో 9 నెలల ఆయనే కాపాడినారు. పశు పక్షికే ఆహారం ఇచ్చేవాళ్ళు ఎవరు? మనం కాదు, ఆయనే. చూడండి, ఒక ములుకు దాసుడు రాచున్నారు, అజగర్ కరేన చాకరీ పంచి కరేన కామ్ దాస్ ములోకా యోం కహే సబ్కో దాతారాం. అజగర్ పెద్ద ఒక పాము ఉంటుంది, అది ఇంత 150-200 మీటర్ జంప్ ఉంటుంది. పెద్ద అది ఏం చేస్తుంది, నీళ్ళు ఉండే స్థానం చూసి అక్కడ వాసం అవుతుంది. ఒక్కొక్క మానిక సుట్టు కొడతా ఉంటుంది, పెద్ద అవుతూ ఉంటుంది, ఒక మానిక సుట్టు కొడతా ఉంటుంది. కొండ సమానంగా ఉంటుంది. మనకి టెంట్ ఉంది, ఇంత లా ఉంటుంది, 200 మీటర్ జంప్ ఉంటుంది.
అదో ఏనుగు కానీ నీళ్ళు తాగేకి వస్తుంది, పీరిస్తే లోపల వచ్చేస్తుంది. దాని గాలిలో శ్వాసంలో అంతా పవర్ ఉంటుంది, అదో పీరిస్తే లోపలికి వచ్చేస్తుంది. ఆ మాన్కి ఎట్లా అంటే చాలు లోపల పొడి అయిపోతుంది, ఎముక సహా కరిగిపోతుంది, అంతా వేడి హీట్ ఉంటుంది. దానికే ములుగుదాసుడు ఏమంటారు, అజగర్ కరైన చాకరీ. అదేం చేస్తుంది, మిల్ ఫ్యాక్టరీకి పొయ్యాలే కడుపు కొరికి. దానికి ఏం చింత లేదు, పడి ఉంటుంది. మరి మిల్ ఫ్యాక్టరీకి పొయ్యాలే, పడి ఉండే జాగాలో పరమాత్మ దానికి ఆహారం ఇస్తున్నారు, కడుపు నింపుతున్నారు. ఇంత పెద్ద శరీరం. మరి పక్షిలో పొద్దున ఆకలి నుంచి లేస్తుంది, దానికి తెలీదు నేను ఎక్కడ పోతే నాకు కడుపుకే ఆహారం దొరుకుతుంది తెలీదు, దిక్కుకే వెళ్ళిపోతా ఉంటుంది. చూడండి, సాయంత్రం వరకే ఆ పరమాత్మ అన్ని కడుపు నింపి పన్ను పెడతారు. ఆయన ఎంత దయాళుడు, ఆయన ఎంత దయాళుడు. అడవి ప్రాణిలో మనకి తెలీదు, అడవిలో ఎన్ని ప్రాణులు ఉంది. రాత్రి అన్ని బయట వస్తుంది, దానికి తెలీదు ఎక్కడెక్కడ పోతే మనం కడుపు నిండుతుంది. పరమాత్మ అన్ని కడుపు నింపి రాత్రి పొద్దున వరకే కడుపు నింపి పండు పెడతారు. దానికి అందరికి ఇచ్చేవాళ్ళు ఆయన. మనం ఆయనకే నమ్మితే మనకే బాధమే లేదు. అంటే మనం ఆయన పైన నమ్మకాలు లేవు, తను పైన ఉంది. నేనంట, నేను లేకపోతే ఇది జరిగేలే, నేను నాది అంట. ఇది రెండు వచ్చేసింది. పరమాత్మ ఆయనంతా మాటే లేదు. ఇప్పుడు ఆ అహంకారం వచ్చేసరికి ఆయన దూరం అయిపోయినారు. దానికే మరి మనము అహంకారం విడిచిపెట్టి దీనత నమ్రత నుంచి భక్తి చేసుకొని ఆయన నామస్మరణ చేసుకొని నడిస్తే మరి ఆయన దయాహస్తం తలపైన వచ్చేస్తుంది. ఆయన ప్రతి ఒక్క సమయంలో మనకే కాపాడుతారు. మనం ఏం కోరితే ఆయన ఇస్తారు. ఆయన దయాళుడు. ఎందుకు మనకి ఈ బాధ? ఆయనకే మర్చిపోయినకే. దానికే సొంత మహాత్ములు అంటారు, ఆయనకే మరొద్దు. అందరికీ ఇచ్చేవాళ్ళు పరమాత్మ ఉన్నారు, మనం కాదు. వాళ్ళ ప్రారంభ కర్మాలు పట్టే ఆయన ఇస్తున్నారు. అంటే మెయిన్ ప్రారంభ కర్మాలే, దాని ప్రకారమే ఆయన ఇస్తున్నారు. అందరికీ ఆయన ఇచ్చేవాళ్ళు పరమాత్మ ఇస్తున్నారు. జీవి ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది, ఆడే పరమాత్మ ఇస్తారు వాళ్ళకే, వాళ్ళ ప్రారంభ కర్మాలు పట్టే. దానికి అందరికీ అంతా కడుపు నింపేవాళ్ళు పరమాత్ముడు, మనం కాదు. ఓ 10 మంది కుటుంబంలో వచ్చినారంటే వాళ్ళ ప్రారంభం వాళ్ళే తీసుకొని వచ్చినారు. వాళ్ళ ప్రారంభ ప్రకారం ఆ పరమాత్మ వాళ్ళకి ఇస్తారు. మనకి ఎందుకు వచ్చింత? वाणी हुजूर स्वामी जी महाराज जी के 4 वचनों 12 मास सावन मास दूसरा। सावन आया मास दूसरा, सांस मरी घर आया ससुरा। सावन आया मास दूसरा, सांस मरी घर आया ससुरा। परम संत सद्गुरु స్వామీజీ మహారాజు గారి వాక్యం. 12 నెలల పైన స్వామీజీ మహారాజు బాణి రాస్తున్నారు. ఇది శ్రావణ మాస పైన. శ్రావణ మాస సమయంలో ఒక్కొక్క రోజు వర్షాలు పడుతూ ఉంటుంది, మరి గుడుకున అవుతూ ఉంటుంది. అలాగా బ్రహ్మ స్టేజ్లో వర్ణన చేసినారు. ఇప్పుడు ఈ ఆత్మ బ్రహ్మ స్టేజ్లో పోతుంది. సహస్రదళ కమలు ఇడిచిపెట్టి బ్రహ్మ 2వ స్థానంలో పోతుంది. సాసు మరి ఘర్ ఆయా ససురా,
అప్పుడు ఆశ మరి తృష్ణ వీళ్ళు రెండు వెళ్ళిపోతుంది. మరి మనస్సుది నిజమైన స్థానం దానికి దొరకపోతుంది. మనసే దీనికి మూలమే. మాయా మనస, ఆశ మరి తృష్ణకే మెయిన్ మాయ. అప్పుడు ఆశ మరి తృష్ణ వెళ్ళిపోతుంది, మనసు నిజమైన స్థానం దానికి దొరికిపోతుంది, బ్రహ్మ స్టేజంలో వెళ్ళిపోతుంది. అక్కడ ఏముంటుంది? మేఘ గర్జన. శ్రావణ మాసంలో ఒక్కొక్క సమయంలో మేఘ గర్జన అవుతుంది, రిమ్ ఝిమ్ వర్ష ఋతు స్టార్ట్ అవుతుంది, పడతా ఉంటుంది. చాలా సుందరమైన సమయం. అలాగా బ్రహ్మ స్టేజంలోన అలాగా అక్కడ మేఘ గర్జన నాదం అవుతూ ఉంటుంది. ఆశ మరి తృష్ణ సమాప్తి అవుతుంది. సాస్ మరి ఘర్ ఆయా ససుర. ససుర అంటారు స్వామీజీ మహారాజ్ మనస్సుకే. దీని నిజమైన స్థానం దొరికిపోతుంది. దీనికి బ్రహ్మ స్టేజంలో పోయి చేరుతుంది. మనస్సు బ్రహ్మ స్టేజం నుంచి వచ్చింది. ఇది బ్రహ్మ ఈ సహస్రదళ కమలో మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థానం నుంచి కాదు, ఇది బ్రహ్మ నుంచి వచ్చింది. దాని నుంచి దీని అధికారం అందరిపైన ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర 33 కోటి దేవీ దేవత ఋషి ముని అందరిపైన మనసు అధికారమే ఉంది. దాని కొరకే ఎప్పుడు మన చైతన్యం బ్రహ్మ స్టేజంలో పోతుంది, అక్కడ ఉండే నాదం వింటుంది, మేఘ గర్జన. చాలా సుందరమైన స్థానం ఉంది. అప్పుడు దీనికి తన స్థానం దొరికిపోతుంది. ఆశ మరి తృష్ణ సమాప్తి అవుతుంది. ఎవరికి ఏం బేకలేదంటే వాళ్ళ భాషకింత భాష. ఎంతవరకు ఆశ మరి తృష్ణ ఉంది, ముక్తి ఎక్కడ? మన భక్తిని నడిసేలే. దాని కొరకే ఆ స్థానంలో వర్ణన స్వామీజీ మహారాజ్ చెప్పినారు. జే सावन आया मास दूसरा, सास मरी घर आया ससुरा, काली घटा श्याम मन हुआ, श्याम कंज में मन हुआ. మరి అక్కడ ఆ దేశದ వర్ణన చేస్తున్నారు. కాళీఘట శ్యామ వర్ణ హువ. అక్కడ శ్యామ వర్ణ నల్లటి మాణము కనబడుతుంది. దానిలో మేఘ గర్జన అవుతా ఉంటుంది, గర్జన నాదం అవుతా ఉంటుంది. చిన్న వర్షాలు పడుతూ ఉంటుంది శ్రావణ మాసంలో. అలాగా చాలా సుందరమైన సమయం. అప్పుడు మనసుపై తన స్థానంలో లీనమవుతుంది, మనసు చనిపోతుంది. అప్పుడు నుంచి మనసు ప్రభావం ఈయనపైన ఉండలేదు. దీనికి తన స్థానమే పోయి దొరికిపోతుంది. బ్రహ్మలో పోయి మనసు లీనమైపోతుంది. ఆత్మ బ్రహ్మ నుంచి ముక్తం అయిపోతుంది. ఇది మరి పై మండలాలకే పోతుంది. ఆత్మ ఒకటే, మనసు ఇక్కడే. పై మండలాలు వచ్చేకి లేదు. మనసు బ్రహ్మ నుంచి వచ్చింది, ఆడే సమాప్తి అయిపోతుంది, చనిపోతుంది. అప్పుడు ఆత్మ ఆజాద్ అయిపోతుంది. దీన్ని గంటు ఊడిపోతుంది. చాలా సంవత్సరాల నుంచి, ఎప్పటి నుంచి సృష్టి పుట్టింది అప్పటి నుంచి ఆత్మ మరి మనసుకి గంట అయిపోయింది. చూడండి, మనం ఎవరి మాట వింటాం? మనసు మాట వింటాం. గురు మాటనే వినలే, ఎవరి మాటనే వినలే, మనసు మాట వింటాం. దానికి గంట అయిపోయింది, చాలా ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఆ బ్రహ్మలో పోయి గంట ఊడిపోతుంది. మనసు అక్కడ వాస అయిపోతుంది. దీని గలాటని వెళ్ళిపోతుంది. అప్పుడు ఆత్మ ఒండరిక పైకి పోతుంది. పారబ్రహ్మంలో పోయి స్నానం చేసి ఆత్మ నిర్మలం అయిపోతుంది. దీంట్లో 12 సూర్య ప్రకాశం మించేకి సురువు అవుతుంది. అక్కడ ఎవరు పురుషు లేదు, స్త్రీ లేదు. స్త్రీ మరి పురుష భేదాలు బ్రహ్మ వరకే ఉంటుంది. ఇక్కడనే కాదు, దేవలోకంలోనే ఉంటుంది. మనం స్వర్గ బైకుంఠ కైలాసానికి పోతే స్త్రీ పురుషే ఉంటారు. సూక్ష్మ శరీరంలో ఉంటారు. అక్కడ లింగ భేదాలు ఉంది. సహస్రార్థాల కమలంలో పోతే యోగి ఋషిమునిలో
చాలా మంది ఆడ కూర్చున్నారు ఆసనం వేసుకొని. వాళ్ళకి అక్కడ వరకు గురువు దొరికినారు, అక్కడ పోయి చేరుకున్నారు. స్త్రీ పురుషే ఉన్నారు. ఇంకో కొంచెము కఠిన ఘోర తపస్య, గోరఖనాథ్ లాగా కఠినమైన తపస్య చేసుకొని బ్రహ్మ వరకే పోయినారు. ఓంకార బ్రహ్మలో యోగేశ్వర్, మచ్చందర్నాథ్, గోరఖనాథ్. మరి అక్కడన లింగ భేదం ఉంది. ఆడవరకు స్త్రీ పురుషే అవుతారు. అక్కడ కారణ శరీరం ఉంది. ఎంతవరకే శరీరం ఉంది, లింగ భేదాలు ఉంటుంది. పారబ్రహ్మంలో పోయి మానవ సరోవర స్నానం చేసి ఆత్మ నిర్మలమైపోతుంది, తన నిజమైన రూపంలో వచ్చేస్తుంది. ఆత్మ నాద రూపమే, ప్రకాశ రూపమే. మరి దానికి చెవున ఉంది, కన్నును ఉంది. ఆత్మకి కనపడుతుంది, వినపడుతుంది. సురత్ మరి నిరత్ అంటారు. ఆత్మలో 12 సూర్యప్రకాశించక సురువు అవుతుంది. ఎవరు స్త్రీ లేరు, పురుషు లేరు. ఆత్మాన్ని ఒకే రూపంలో చేస్తుంది, శబ్ద రూపం. దీంట్లో 12 సూర్యప్రకాశించక సురువు అవుతుంది. దానికే హంసు అంటారు. నిర్మల్ పవిత్ర ఆత్మ అంటారు పారబ్రహ్మములో. అది ముక్తి ధామం అంటారు. అక్కడ పోయి ఆత్మ ముక్తం అవుతుంది. స్వర్గ వైకుంఠ కైలాసంలో కాదు, అది భోగి యోనిమే. సహస్రార మరి బ్రహ్మ లోకంలో కాదు, ఆడవరకే శరీరమే ఉంది. ముక్తి దొరకేలే. పారబ్రహ్మంలో ముక్తి దొరుకుతుంది. దానికే ముక్తి ధామ్ అంటారు. దానికే స్వామీజీ మహారాజ్ అంటున్నారు, నల్లటి అక్కడ మాడం కనబడుతుంది, మేఘ గర్జన అవుతా ఉంటుంది, రిమ్ జిమ్ చిన్నగా వర్షాలు కురుస్తూ ఉంటుంది. మనసు చూడండి, శ్రావణ మాస ఎంత సుందరమైన మాస. అప్పుడు మోరు నవిల్ అంటారు, అది చాలా ఆనందం పడుతుంది. ఆ మేఘ గర్జనకే, ఆ వర్షాలకే ఆనందంలో కొనుస్తుంది. ఆ వాతావరణంలో అంత చాలా సుందరమైన వాతావరణం. అలాగా మనసు ఆనందం పడి దాంట్లో లీనం అయిపోతుంది. అక్కడ నుంచి వచ్చింది ఆడ లీనం అయిపోతుంది. మనసు నుంచి ఆత్మ కడిగాక అయిపోతుంది, పై మండలాలు వెళ్ళిపోతుంది. గర్జే బాదల్ చమకే బిజలి मनसा मोड़ी आशा बदली सुरत निरत की झड़िया लागी धुन अनंत शब्दन से चाली. మరి అదే ఆ స్థానం వర్ణన చేస్తున్నారు. అక్కడ సురత మరి నిరత ఆనందం పడుతుంది. ఆ స్థానంలో పోయి అక్కడ ఉండే స్వామి వాళ్ళు దర్శనం చేసే మనసుకి ఆనందం ఉంటుంది. అది పోయి దాంట్లో లీనమవుతుంది. ఆత్మ విడుగడే అయిపోతుంది మనసు నుంచి. ఇదున ఆ స్థానంలో ఉండే స్వామి వాళ్ళు దర్శనం చేసి ఆనందం పడుతుంది. ఆ నాదమిని మరి అక్కడ నుంచి గురు కృప వలన గురు జత పైకి వెళ్తుంది. దానికి అంటున్నారు సురత మరి నిరత జాగ్రత్త అయిపోతుంది. ఎక్కడ పదోద్వారంలో వస్తాను, ఎప్పుడు నాదం ప్రకటమవుతుంది. దాని కొరకే సంత మహాత్ములు మనకే సుమరన్ ధ్యాన భజన ఇచ్చినారు. భజన ఎందుకు చేయాల, మనం ఇది శబ్దం ఎందుకు వినాల? మన ఆత్మకి 2 పవర్ ఉంది, ఇనది మరి చూసేది. దానికి సురత్ మరి నిరత్ అంటారా. అది అజ్ఞాన రూపమైన నిద్రలో పనుకొనింది చాలా కాలం నుంచి. దానికి జాగ్రత్త చేసే కొరకే శబ్దం వినేల. మనం ఎప్పుడు లక్ష్య పైకి పెట్టుకొని శబ్దం వినే ప్రయత్నాలు చేస్తామో సురత మరి నిరత జాగ్రత్త అవుతుంది. సురత మరి నిరత జాగ్రత్త అయితేనా మనకి ఆ నాదం వినపడేది. అది దానికి జాగ్రత్త చేసే కొరకైనా ఆ అభ్యాసం అవసరం ఉంది. సుమరన్ ధ్యాన్ భజన్ 2 గంట నామస్మరణ ధ్యానం చేస్తే అర్ధ గంట భజనలో కూర్చుండాలా. 1 గంట నామస్మరణ ధ్యానం చేస్తే 15 నిమిషం 20 నిమిషాల భజనలో శబ్దం వినాలా.
దాని నుంచి మన సురుతు మరి నిరుతు జాగ్రత్త అవుతుంది. అది జాగ్రత్త అయితేనే మన చేతన పైకి పోతుంది, లేకుంటే పొయ్యలే. దాని కొరకే అభ్యాసం అవసరం ఉంది. జీ वृद्धयवस्था चेतन लागे काल आय जब सिर पर गाजे. ఇప్పుడు మరి వృద్ధావస్థ వర్ణన చేస్తున్నారు. ఎందుకంటే ఒక జీవి పుట్ట నుంచి సత్య వరకే 4 అవస్థలో దీని వ్యవహారం ఉంటుంది. ఫస్ట్ బాల్ అవస్థ, పుట్ట నుంచి 15 సంవత్సరం వరకే బాల అవస్థ. అప్పుడు చదువులో పోతుంది. చూడండి, పిల్లోడికి మనమేమో అనుకుంటాం మానవ శరీరంలో ఆనందం దొరుకుతుంది ఏమంట. ఇంత శ్రేష్టమైన మానవ శరీరం దొరికితేనా ఆ జీవికి ఏమేమి ఆనందం ఉంటుంది? లేదు. సన్న పిల్లోడికి నోరు ఉండలేదు, పాలు ఎక్కువ తాగి, లేకుంటే తల్లి ಬೇರೆ ఏమేమి తిననికే పాలు తాగి దీని కడుపు నొప్పి వస్తుంది, ఏడుస్తుంది. మనం డాక్టర్ దగ్గర తొలగపోతాం. డాక్టర్కి తెలుసలే కడుపు నొప్పి ఉంటే తలకాయ నొప్పికే మంది ఇస్తారా? ఇంకో వేరే మంది ఇస్తారు. ఇంకో బాధమే ఎక్కువ అవుతుంది. అది చెప్పాక దానికి నోరు లేదు, ఊరికి ఏడుస్తే చూపిస్తుంది. అట్లాగా ఆ అవస్థన 5 సంవత్సరాల వరకే దానికి బాధలోనే పోతా ఉంటుంది, అది చెప్పేవరకే. మరి కిశోర అవస్థ వస్తుంది చూడండి. కిశోర అవస్థలో దానికి ఆటలాడాలంటూ ఉంటుంది, తల్లిదండ్రులకి చదువుపియాలంటూ ఉంటుంది, పిల్లోడికి ఆటలాడాలంటూ ఉంటుంది. వాళ్ళ మనసుకి విరుద్ధంగా అప్పుడు నడుస్తారు. అప్పుడున్న బాధమే దానికి. చూడండి, ఈ కాలంలో చదువు ఏం గతి పట్టింది. అక్కడ క్లాస్ 12 నుంచి సాయంత్రం వరకే క్లాస్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది. మరి దాని నుంచి వస్తా మరి ప్రైవేట్ వేరే క్లాస్కి పోవాలా, ప్రైవేట్ క్లాస్కి. మరి రాత్రికి వస్తారు, టైం అయిపోతుంది, అన్నం తిని పండుకుంటారు, ఆటలాడకి టైం లేదు. దాని నుంచి వాళ్ళ స్వాస్థ్యం అంతా చెడిపోతా ఉంది. అప్పుడున్న వాళ్ళకి సుఖమరి శాంతి ఉంటుంది, లేదు. ఈ కాలంలో ఏం చదువు పెరిగిపోతా ఉంది. వాళ్ళ లోడ్ అంతా మోసా అంతా ఉంటుంది, బొక్కు పిల్లోడికి. అవు తీసుకొని పోవాలా రావాలా అని బాధమే. దాని కొరకే అంటున్నారు అవస్థ పోతుంది. మరి యౌవనం వస్తుంది. యౌవనం ఏమేమి సుఖమరి శాంతిలో పోతుందా? దాంట్లో ఏమేమి శాంతి దొరుకుతుంది అనుకుంటాం. పెండ్లి అయిపోతుంది, 3-4 పిల్లోడు పుడతారా. మరి వాళ్ళు చింత చేసే పని వస్తుంది. వాళ్ళకి అన్నం పెట్టాలా, బట్ట కావాలా, చదువు కావాలా, ఇది కావాలా, అది కావాలంట. ఇతీన్ తుఫాన్ చాలు అయిపోతుంది, చింత. మరి అదు అట్లా వెళ్ళిపోయా బాధలు. ఇప్పుడు సరి డ్యూటీ లేకపోతే ఆమె ఊరికే ఉంటుంది, తిడుతుంది, పో ఎక్కడైనా దుడుచుకుని రా అంట. ఈయన ఎక్కడెక్కడ పోయి బాధపడతారు. చూడండి, బాంబే మరి వేరే దేశములో ఎంత కష్టం పడి సంపాదన తెచ్చి ఇది చేసి తెస్తేనే పూర్తి కాదు, మరి అది శాంతి దొరుకుతుంది అంట. మరి అది యౌవనం తర్వాత అది బాధలు పోతుంది. మరి 4వది వృద్ధావస్థ, ముసల్తన. అది దుఃఖದ సముద్రమే. చూడండి, ఇంద్రియాలో శరీరం అంతా ఒక్కొక్కటే రాజీనామా ఇస్తూ ఉంటుంది. పళ్ళు అంతా వెళ్ళిపోతుంది, చెవు వినపడక అవుతుంది, దృష్టి తక్కువ అయిపోతుంది, ఒక్కొక్కటే రాజీనామా ఇస్తూ పోతుంటుంది. ఇంటిలో మర్యాద తగ్గిపోతుంది.
వాళ్ళ మన కొరకు ఎంత చేసి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారో పిల్లోడు సాకే కొరికే చదువుని. పెద్దోళ్ళు కానీ మనకి బాధ అయితేనా లాస్ట్లో వాళ్ళకి ఇచ్చే మర్యాద ఎట్లా అది చూడండి. మనం చూస్తున్నాం మన ఏరియాలో ముసలోడికి ఎంత మర్యాద ఇస్తున్నారు. వాళ్ళు ఎంత చేసి ఉంటారు, లాస్ట్లో వాళ్ళ గతి వాళ్ళ మాట వినే వాళ్ళ గతి. ఇంటిలో మర్యాద తగ్గిపోతుంది, మనస్సు చంచలం అయిపోతుంది. ఏజ్లో మనస్సు చంచలం అవుతుంది, కర్మలు ఎక్కువగా ఉంటుంది, టైం తక్కువగా ఉంటుంది. అవన్నీ వ్యాధి రూపంకి వచ్చి పడుతుంది. తక్కువ టైంలో ఆ కర్మల రుణం తీర్చిపోవాలా, వ్యాధి రూపంకి వచ్చి పడుతుంది. మరి ఎట్లా సమయంలో మరి ఎట్లా సుఖ మరి శాంతి దొరుకుతుందా? దానికి అదే స్వామీజీ మహారాజు ఇప్పుడు వృద్ధావస్థ విషయంలో ఈ రెండో స్టేజ్లో వృద్ధావస్థలో తీసుకున్నారు. ఫస్ట్ బాణీలో బాల అవస్థ, కిశోర అవస్థ, యౌవనం తీసుకున్నారు. ఇప్పుడు వృద్ధావస్థ. జీ जमपुर से अब सतगुरु राखे, बहुत तक जीव मौत धरता के. మరి అదే మాట అంటున్నారు. ఆ యమలోకం నుంచి ఇడిపించే వాళ్ళు ఎవరు? సద్గురువులు. సద్గురువులు దొరికింటే వాళ్ళ చరణంలో ప్రేమ నమ్మిక పెట్టుకొని మనం నడిచింటే ఆయన వచ్చేవాళ్ళే. అయితేనే జీవి సద్గురుకైనా రాజీనామా పెట్టేస్తుంది. వాళ్ళ చరణంలో ప్రేమ చేయక లోక్ వస్తు రూపం అయిపోతుంది. చూడండి, గురు నానక్ సమయంలో ఒక ఆయన గురు నానక్ శిష్యుడే నామం తీసుకున్నారు, నామానికే రాజీనామా పెట్టేసినారు. సంసారంలో మస్తు అయిపోయినారు. కుటుంబం, పరివారం, ధన ధాన్యం, మాడి బంగ్లా, పెద్ద సాహుకారు, దాంట్లో మస్తు అయిపోయినారు. ఈయన గురువుకి మర్చిపోయినారు, గురువు ఈయనకే మర్చిపోయినారు. ఆటోమేటిక్గా మనం గురువుకి ప్రేమ చేసుకుంటే మన లక్ష్య గురువు పైన ఉంటే గురువు లక్ష్య మన పైన ఉంటుంది. ఆయన కాపాడుతారు. మనం రాజీనామా పెట్టేస్తాము, సంసారానికి బాగా గట్టిగా పట్టుకుంటాము, దీనికే నమ్ముతాం. ఇది లాస్ట్లో మోసం చేస్తుంది. లాస్ట్లో అదే కుటుంబ పరివార పైన మమత ఉండే నుంచి ఆయన ధ్యానము పాసంగికనే చేయలే. ఎప్పుడు నామస్మరణ ధ్యానం లేదు. ఇదే సంసార పని. కుటుంబ పరివారాలు తినేది తాగేది అన్నీ సురు చేసేస్తున్నారు. లాస్ట్లో గురువు విడిచిపెట్టినారు. పోయే సమయంలో ఆయనకే ఇప్పుడు పెద్ద శ్రీమంత్ సాహుకారిలో ఒక ఆవు పైన ప్రేమ ఉండే. పోయే సమయంలో అదే ఆశ పెట్టుకొని కుటుంబ పరివారం పైన ఆశ పెట్టుకొని సచ్చినారు. అదే ఆవు కడుపులో దూడాయి పుట్టినారు. మరి వాళ్ళు శ్రీమంత్ సాహుకారు ఇల్లు 4 ఎద్దు ఉండేది ఇంటిలో. అప్పుడు ఎద్దు నుంచి వ్యవసాయం జరిగేది, ఇప్పుడు ట్రాక్టర్ వచ్చేసింది. 4 ఎద్దు. మరి వాళ్ళ అదే పిల్లోడే, కొడుకులే 3 సంవత్సరాల ఏజ్కి వయస్సు వస్తేనే కొట్టిటిట్టి ఎట్లా మనం బండి కడతామో నాగలంతా నిరుత్తం అట్లా వాళ్ళ కొట్టిటిట్టి అంతా ఇది చేస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. మరి లాస్ట్కి ఒక రోజు భాయి మర్దానా గురు నానక్ ఒక జాగాలో కూర్చున్నారు. ఒక కొండ కింద గురు నానక్ బాణి చెప్తున్నారు, మర్దానా రాస్తున్నారు. మధ్యలో గురు నానక్ నగకి సురు చేస్తారు. మర్దానా అంటారు, స్వామి అట్లా మాటనే రాలేదు, ఊరికి నగుతున్నారు, మీరు నగుతున్నారా, కారణం ఏమిటి? అప్పుడు గురు నానక్ అంటారు, ఏం మర్దానా ఏం చెప్పాలా? ఒక జీవి సుందరమైన మానవ శరీరం ధరించి ఇంకో పై మండలాలు వచ్చే కింద జారిపోయింది, ఎద్దు అయి పుట్టింది, ఇంకో ఏం చేయాలా అంట నామం తీసుకొని. అప్పుడు మర్దాన్ అంటారు, స్వామి మీరు నామం ఇచ్చినారో మీరే దానికి ఉద్ధారం చేయాల. పదము ఎట్లనే ఇంకొక తూరు ప్రయత్నం చేసి చూస్తామంట నామం ఇచ్చినకి. గురు నానక్ మర్దానా సాహుకారింటికి వచ్చినారు. వాళ్ళ కొడుకులో వాళ్ళకి ఆయనకి గురు నానక్కి మర్యాద ఇచ్చినారు. చాయ్ కాఫీ ఇచ్చి
మరి పోయే సమయంలో అంటాను మీ ఎద్దు చూడాలా అంట. ఆ జాగా కట్టే జాగాలో తొలగిపోయినారు. 4 ఎద్దు పెద్ద పెద్ద ఎద్దు ఉంది. ఇంకో ఈయన ఆత్మ ఉండే ఎద్దుకి పోయి గురు నానక్ దాని చెవులో అంటున్నారు, ఏమయ్యా ఇప్పుడు వస్తావు అంట అడుగుతున్నారు. ఇది అంటుంది, ఏం జవాబిస్తుంది ఆ ఎద్దు, స్వామి నా జత ఉండే ఆయన చాలా బలహీనం, ఆయన భారం నేనే మోసుకొని వీళ్ళు పని జరుపుతున్నాము, నేను వచ్చేస్తే వీళ్ళు గతి ఏం స్వామి అంటుంది. చూడు, ఇంకో ఎద్దు శరీరంలో పోతే అంటే ఈ భ్రమలో మోహమ తక్కువ కాలేదు మా వాళ్ళంట. మహాత్ములేం జబర్దస్తి చేసేలే, సత్సంగంలో మాత్రం జాగ్రత్త చేస్తారు, జబర్దస్తి చేసేలే, ఇడిచిపెడతారు, పో నీ చేసిన కర్మలు నీకు. మరి మహాత్ములు ఏం చేస్తారు, ఈయన వచ్చేగా తయ్యాలి లేదా, విడిచిపెట్టినారు, వెళ్ళిపోయినారు. కొన్ని దానికే 18 సంవత్సరాల ఏజ్ ఎద్దుకే ఉండేది, ఆయుష్ 18 సంవత్సరాలు, దాని లోపలనే చాలా ఎద్దు వెళ్ళిపోతా ఉంటుంది. ఈ శరీరమే పోయింది. పోయే సమయంలో ఇదే కుటుంబ పరివారం పైన మమత పెట్టుకొని సచ్చింది. మరి ఇంటి ముందర కుక్కాయి పుట్టింది. కుక్కాయి ఇల్లు కావులి. మరి ఒకరోజు భాయి మర్దానా గురు నానక్ ఒక సెట్ కింద కూర్చున్నారు, బాణి రాస్తున్నారు. అప్పుడు మర్దానా అడుగుతున్నారు, స్వామి ఆ జీవి గతి ఏమైంది? మర్దానా అప్పుడు ఎద్దు ఉండే ఇప్పుడు కుక్క అయింది అంట. స్వామి ఇప్పుడు అన్నం సరిగ్గా దొరకలేదు, ఇప్పుడు ఆ జీవి మాట వింటుంది, దయా చేయండి. నడో పదం అంటారు, ఇప్పుడున్న మాట వింటేనా ఉద్ధారం చేస్తామంట. మరి వచ్చినారు, మరియు సావుకారు కొడుకులంతా మర్యాద ఇచ్చినారు. మరి పోయే సమయంలో ఆ కుక్కకి దూరం పిలిచి దాని చెవులో గురు నానక్ అడుగుతున్నారు, ఏమయ్యా ఆ ఆత్మకు అడుగుతున్నారు, ఏమయ్యా ఇప్పుడు వస్తావా అంట. అది ఏం జవాబిస్తుంది, స్వామి ఎక్కడ కావాలో అక్కడ తలుపు అట్లా ఇడిచిపెట్టిపోతారా, నేను ఇల్లు కావలి ఉంటా, నేనే వచ్చేస్తే వీళ్ళు గతి ఏం స్వామి అంట. చూడండి, కుక్క శరీరం దొరికితే నా మావాలంట భ్రమలు పోయిందే లేదు. లాస్ట్లో ఈ మహారాజు వెళ్ళిపోయినారు. ఇంటి కుక్కకే ఇంటి లోపల పోయేది అలవాటు ఉంటుంది మామూలుగా. ఒకరోజు ఒక ఆమె ఏం చేసింది, జొన్న రొట్టి చేసి అన్ని మూతేసింది, ఒకటే పెనం పైన ఇడిచిపెట్టి నీళ్ళకి పోయింది, ఎండుబోరికి కడవ తీసుకొని. దీనికి రొట్టి వాసన వస్తూ ఉంది కుక్కకి. ఇంక ఎవరు ఇంటిలో లేరంటే లోపల తూరింది. ఆ పెనం పైన ఉండే రొట్టి తీసుకొని తింటా ఉంది. ఆమె వచ్చేసింది కడవ తీసుకొని చూసింది, ఓహో ఈ కుక్క అంతా రొట్టి ఎంగిల్ చేసింది. కడవలు పక్కకి పెట్టి కట్టి తీసుకొని డోర్లో నిలబడింది. క్వాలి ఈయన పారిపోయేప్పుడు ఏటేసేసింది, నడాలే పోయింది, ఎముకని ఇరికిపోయింది. ఆ బాధలో చూడండి 15 రోజు బాధపడి చనిపోయింది. మరి ఆమెకేం తెలుసు నా మామ అంట, దీనికి తెలుసు నా వాళ్ళంట, వాళ్ళకి ఏం తెలుసు, ఆ క్వాలిని కొట్టింది, నడాలు ఇరిగిపోయింది. అదే బాధలో 15 రోజుకి పాయ. మరి అదే కుటుంబ పరివారం పైన మమత భ్రమాలు ఉండే నుంచి మరి పామాయి పుట్టింది ఇంటి లోపల. ఎప్పుడూనా మనముడు మనమరాలు చూడాలంటూ బయట వస్తే వీళ్ళు కట్టి తీసుకొని కొట్టకపోతారు, ఎక్కడైనా తొరుకొని ఎదురంధ్రంలో. ఒకరోజు ఇంటి ముందర పొలములో వీళ్ళు కలుపు తీస్తుంటే మధ్యాహ్నం సమయం ఒక మనముడికే అక్కడ ఇంటిలో పండుపెట్టిపోయినారు పనికి. ఆయన 7 సెక్సులు చేసినారు. ఇంకో ఎవరు లేరు ఇంటిలో, దానికి ఉండే కాలేదు, నా మనముడు ఏడుస్తున్నారు. ఇంకో అక్కడిక్కడ చూసింది ఎవరు లేరంట, వచ్చి మంచం దగ్గరే దానికి ఆటాడుతుంది. అదో మనముడు ఏం చేసినా దాన్ని పట్టుకొని ఆటాడుతున్నారు. పాము దాని తెలుసు మావాలంట ఎందుకు కొరకుతుంది, ఆటాడుతుంది. అదో బాగా పట్టుకొని ఆటలాడాలో మర్చిపోయా, ఊరికే ఉంది.
ఒక ఆమె ఏం చేసింది, నీళ్ళు కడవ తీసుకొని లోపలికి వచ్చింది నీళ్ళు కోరికి. చూస్తే ఆ మనముడు దగ్గర పాము కడవలో పారేసి గలాటి చేసుకొని పారిపోయింది. మనవుడికి పాము కొరికేసింది అంట. ఆడిడంతా పొలంలో వేరే పిల్లోడు ఇద్దరు పని చేసే వాళ్ళ కట్టి తీసుకొని పారొచ్చినారు. ఈయన తన మనముడు ప్రేమలో మస్త్ అయిపోయినారు, తన శరీరమే తాన్ని మర్చిపోయినారు, ఆటలాడుకొని ఉండరు. వాళ్ళు వచ్చి దడాబడా వేసేస్తున్నారు. ఆ శరీరం అన్న పాయ. మరి చూస్తే ఆ మనవుడికి ఏం చేసిండే, ఆ శరీరమే పాయ. మరి లాస్ట్కి అదే కుటుంబ పరివార పైన మోహం భ్రమముండ నుంచి బచ్చల గుంతలు పొరుగు అయి పుట్టింది, భీమి గింజలాగా బండి ఎనికిపోతా ఉంది. ఇంకో లాస్ట్ స్టేజ్ పొరుగు మరి మానయి పుట్టాల. మరి పొరుగు అయి పుట్టింది. గురు నానక్కి ఏజ్ అయిపోయింది. అప్పుడు ఒకరోజు మర్దానా అడుగుతున్నారు, స్వామి ఆ జీవి గతి ఏమైంది అంటే, ఏం లేదు మర్దానా, కుక్క నుంచి పాము అయిందా, పాము నుంచి ఇప్పుడు బచ్చల గుంతలు పొరుగు అయింది అంటే, ఇంకో ముందుకి మానయి పడుతుంది, కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు మర్దానా అంటారు, స్వామి ఆయన వచ్చలేదో మీరే దయా చేయాల, లేకుంటే ఆ జీవి వచ్చేది కాదు. గురు నాన్నకి ఏజ్ అయిపోయింది, నడో ఇంకో ఏం చేయాలా, నడో పోదామా, నామం ఇచ్చి నామం ఇడిసేకి లేదు, నడో అంటూ మరి వచ్చినారు. వచ్చి వాళ్ళు మర్యాద ఇచ్చినారు. మరి ఇంటి ఎనికిపోయినారు వీళ్ళిద్దరే. అక్కడ పోయి ఒక కట్టి తీసుకొని గురు నానక బచ్చలు గుంత ఉంది చిన్నగా, గలీజ్ నీళ్ళు, దానిలో చిన్న భీమి గింజ లాగా వైట్ కలర్ పురుగు రూపంలో ఉన్నారు. మరి అది చూపించి దీని పురుగుకి బయట పెట్టు అంటారు. అది బయట పెడితేనే గురు నానక్ ఇంకో ఇది మాటినే అది కాదు అంట, దానికి ఎట్లా రాకి చంపేసిన, దానికి మానవ శరీరంలో పంపించినారు. ఎందుకో ముక్తి కోరిక మరి మానవ శరీరంలో రావాల. వేరే శరీరం నుంచి డైరెక్ట్ ఎవరిని కానీ సంత మహాత్ములు ఉద్ధారం చేసేకే సాధ్యమే లేదు. పురుగు పాము శరీరం నుంచి, పక్షి శరీరం నుంచి, ప్రాణి శరీరం నుంచి సంతులు దయా అయితే మానవ శరీరం దొరుకుతుంది. మానవ శరీరం తర్వాత ముక్తి, అలా అప్పుడు ముక్తి దొరుకుతుంది. భక్తి చేసుకొని ముక్తి కావాలా, దాని కొరకే అలాగా ఆ జీవికి మరి గురునానక్ మానవ శరీరంలో పంపించినారు. మరి అప్పుడు గురు చేంజ్ అవుతారు. ఇప్పుడు గురునానక్ వెళ్ళిపోతారా, అప్పుడు యావ గురువు ఉంటారా, మా సొంత మహాత్ములు ఉంటారు, నామిత్తనాలు అట్లాగా ఉంటుంది. మరి వాళ్ళు ఆ జీవికి తన శరణంలో తీసుకుంటారు, సంస్కారం ఉంటుంది. మరి వాళ్ళు నామం ఇచ్చి వాళ్ళు జవాబుదారీ తీసుకొని పంపిస్తారు. సంతులకే కనెక్షన్ ఉంటుంది, అలాగా ఉద్ధారం చేస్తారు. దాని కొరకు అదే మాట అంటున్నారు, ఈ జీవి వృద్ధావస్థలో చాలా బాధపడుతుంది. టైం తక్కువగా ఉంటుంది, కర్మాలు ఎక్కువగా ఉంటే వ్యాధి రూపంకి వచ్చి పడుతుంది, మనసు చంచలం అయిపోతుంది, ఇంటిలో మర్యాద తగ్గిపోతుంది. ఎందుకో స్వార్థ కేశవ బంధు జగత్ మే సుతదారా ఔర్ మీత్ జీవ అకేలా ఆవే జావే కోయి నహి సంగీత్. ఈ లోకద ఫౌండేషన్ ఎట్లాగా ఉంది అంటే ఇది స్వార్థ పైన ఉంది. మనకి బలం ఉంటే, ధనం ఉంటే, స్థానం ఉంటే అందరు మన వాళ్ళు అవుతారు. ఇది మూరు లేకపోతే ఎవరు మన వాళ్ళు అయ్యలేదు. స్వార్థం. అందరూ విడిచిపెడతారు. వయసు చూడండి, ముసలోడికి అందరూ విడిచిపెడతారు. ఎవరు ప్రేమ చేస్తారు? ఎద్దు నిలిచిపోయిన ఎద్దుకి ఏం చేస్తారు? చూడు, కషాయికి అమ్మేస్తారు. ఎంత పని చేసి ఉంటుంది మన కోరికే, ఎంత దుడిసి ఉంటుంది, దాన్ని జ్ఞాపం చేసుకుంటారు. లేదు, మన ఉత్తర ఇండియాలో కట్టేసి మేపుతారు సచ్చేవరకే, అమ్మలేదు. ఎందుకు? అన్నతమ్ములకింత ఎక్కువ పని చేసి ఉంటుంది, దుడిసి ఉంటుంది, అమ్మలేదు. లాస్ట్కే దానికి ఎదు చేస్తారు, తీసుకుపోయి
ఎక్కడైనా సచ్చిన తర్వాత తీసుకుపోయి ఒక మైదానం ఉంటుంది, అక్కడ పారేసిపోతారు. గద్దలు వాళ్ళు అంతా తినిపోతుంది, ఎముకలంతా ಬೇರೆ వాళ్ళు మోసుకుపోతారు, పనికి వస్తుంది. అయితే సచ్చేవరకే చూస్తారు. అది ఒకటే ఉంది. అంటే ఇప్పుడు ఎద్దు లేవు ఉత్తర ఇండియాలో. యంత్రయుగం వచ్చేసింది, అంతా ట్రాక్టర్ మషీన్. ఎద్దు లేవేలేవు మన ఉత్తర. మేము పిల్ల వయసులో చూస్తుంటే ప్రతి ఒక్క ఇంటి ముందర 2-3 కాడు ఎద్దులు ఉంటుంది. ఇప్పుడు ఎవరు దానికి సాకేవాళ్ళు, పేడ ఎత్తేవాళ్ళు. ఇప్పుడు అంతా ట్రాక్టర్ బాడిగిస్తారా, చేపిస్తారా, సులభం. ఇంకా మన ఆంధ్రాలో ఉంది ఎద్దు, అక్కడ అనంతపురం జిల్లాలో. ఇక్కడ ఎద్దు లేవు, ఇక్కడ అంతా యంత్రం వచ్చేసింది ఇప్పుడు. నిజామాబాద్లో మన అనంతపురం జిల్లాలో ఉంది, ప్రతి ఒక్క ఇంటి ముందర ఎద్దు ఉంటుంది. ఇప్పుడు 2 కాడు 3 కాడు ఉంటుంది. అంటే ఇక్కడ లేవు, ఇక్కడ చూస్తున్నాం లేవు. ఇప్పుడు తగ్గిపోతా ఉంది. అర్ధమే ఊర్లో అర్ధ ఇల్లు అంతా ట్రాక్టర్ వచ్చేస్తూ ఉంది. అలాగా దాని కొరకే అదే స్వామీజీ మహారాజు చెప్తున్నారు, వృద్ధావస్థ 4 స్టేజ్ చాలా కఠినమైన స్థితి ఉంటుంది. దాని నుంచి జీవి ఆత్మ పోవాల్సిందే. काल घटा जब आकर छाई, धारा मौत अधिक बरसाई, जीव अनेक रहे घबराई, काया गढ़उन दीन डबाई. మరి అంటున్నారు, అంత సమయంలో ఎప్పుడు యమదూతలు వచ్చి కూర్చుంటారు. ఎందుకో గురు చేసుకోలే, గురు దగ్గర పోలే. ఎవరు వస్తారు అంత సమయంలో? యమదూతలు. వాళ్ళు ఎక్కడ వస్తారా? ఆత్మ దగ్గర వస్తారు. ఇక్కడ 2 కన్ను మధ్యలో, ఇక్కడ లోపల ఉంది ఆత్మ మరి మనసు. ఆ స్థానం 2 కన్ను మధ్యలో ఇక్కడ ఉంది. లోపలే సూక్ష్మ శరీరంలో యమదూతలు వస్తారు, వచ్చి నోరు బంద్ చేస్తారు. ఆత్మ ఇక్కడ ఉంది, ఆత్మ చైతన్యం కిందకి దిగింది. దాని నుంచి మన ఇంద్రియాలంతా పని చేస్తూ ఉంది. అది ఇక్కడ వచ్చి యమదూతలు కూర్చుంటారు. ఫస్ట్ నోరు బంద్ చేస్తారా, ఆ ఆత్మ చైతన్యం పైకి లాగుతారు. చాలా కఠినమైన స్థితి. అప్పుడు నోరు బంద్ చేసి ఉంటారు, చెప్పేకనే లేదు. ఈయన నడుకపడుతుంది, బాధపడుతూ ఉంటారు. నోరు ఆడకలేదు, మాట రాదు. కఠినమైన స్థితిలో ఈయనకే బాగా కొట్టి తిట్టి వాళ్ళు పట్టుకొని పోతారు. చాలా కఠినమైన స్థితి చూడండి. ఎందుకో ఈయన తన నిజమైన మోహ మరి ప్రేమ ఈ సంసారానికే కట్టేసినారు. నాది 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 అంటే పొయ్యేకి తయారులేదు, వాళ్ళు ఇడిసేకి తయారులేదు. దానికే బాధ అవుతుంది. వాళ్ళు వస్తానా స్వేచ్ఛాక పొయ్యేకి తయారు అయితే బాధమే లేదు. అంటే ఎవరు పోయి తయారు లేదా? స్వేచ్ఛాక పొయ్యేకి ఎవరు తయారు లేదా? ఇవన్నీ ఇడిసిపెట్టి ఎట్లా పోవాలా అంటూ ఉంటుంది చూడండి. వాళ్ళు వస్తానే వెళ్ళిపోతే బాధమే లేదు, వాళ్ళు పిలుస్తానే వెళ్ళిపోతే అవుతుంది. పొయ్యేకి తయారు లేదు, జబర్దస్తి వాళ్ళు పీకాల, దానికి బాధ అవుతుంది. అంతా కఠినమైన స్థితి. జీ जमपुर जाए जीव पछतावे, जम के दूत तिन बहुत सतावे, नाना कष्ट देह पल पल में, फिर फांसी डाले गल गल में. మరి అంటున్నారు, అప్పుడు యమదూతలు పట్టుకోపోయి యమలోకంలో దబ్బేస్తారు, అక్కడ పారేస్తారు. అక్కడ 27 నరకాలు ఉంది లోపల. 28వ పితృలోకం. నరకం అంటే 1-2 కాదు, 27 రకాలు ఉంది నరకం. ఇక్కడ ఈయన ఎట్లెట్లాగా పాపాలు చేసి ఉంటారు, రకాల తప్పు పాపాలు చేసి ఉంటారో అక్కడ ఆ రకాల అక్కడ శిక్ష ఇస్తారు. చూడండి, ఒక ఆమెకి ఏం చేసినారో, నేను రాజస్థానంలో పోయింటే సత్సంగం చేసేకే, జైపూర్లో
మరి భరత్పూర్ తర్వాత గాదోలి అంట ఒక ఊరుంది. ఆడ నేను సత్సంగం ఒక వారం ఉండే. ఒక ఆమెకి పొరపాటలో యమదూత పట్టుకుపోయినారు. అట్లనే జరుగుతూ ఉంటుంది, ఒకే పేరే ఉంటుంది. పొరపాటలో ఈ అమ్మకి పట్టుకుపోయినారు. అక్కడ తీసుకుపోయి యమలోకంలో వేసేసినారు. కొడుతూ ఇక్కడ నుంచి పట్టుకోపోయేప్పుడు చాలా ఏటి వేస్తుంటారు, కొడుతూ తీసుకుపోతుంటారు. అక్కడ యమరాజు ముందు తీసుకుపోయినకి అక్కడ ఇది చేస్తే ఇది పొరపాటులో మీరు ఎందుకు ఇట్లా ఈమెకి ఎందుకు తెచ్చినారో, వేరే ఇట్లా ఆమెకు తీసుకురావాల్సింది అంటే యమ ధర్మరాజు తిడితే మరి దానికి ఇడిసి బేరికి తొలగిపోయినారు. మరి ఆమెకి ఇంకో తయారీ చేస్తున్నారు, ఇంకో పుణుసకి కాల్సకి. ఇంకో 3 గంటల తర్వాత మరి అప్రాణం వచ్చేసింది దీనిలో. ఇంకో లేకుండా ఎత్తుకుపోయే వాళ్ళే, వాళ్ళు పిలి వీళ్ళు పిలి అంతా తయారీ చేస్తున్నారు. ఇంకో 3 గంట అయింది, చనిపోయి మరి ప్రాణం వచ్చేసింది. లేసి కూర్చుండింది. ఎక్కువ ఏజ్ కాదు, 65 సంవత్సరం ఏజే. పొరపాటలు పట్టుకుపోయినారు. ఒకరు వాళ్ళలో పొరపాటు జరుగుతుంది. అదో పట్టుకోపోయి ఏం చేస్తున్నారో మరి యమరాజు తిడితే అప్పుడు లక్కస్ వస్తే ఈ కర్మలు ఆ కర్మలు ట్రాలీ కాదు, వాళ్ళు తిడితే మరి వెనక్కి తీసుకొచ్చినారో వేరే వాళ్ళకి పట్టుకుపోయినారు. మరి ఏమైంది, ఆమె వచ్చి ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. కొనిచేపు ఆమె నోరే ఆడదు. అందరికీ చెప్తుంది ఆ యమలోకం ఇట్లా ఏమంటా అంతా. ఆమె ఆ జ్ఞాపం చేస్తూనే నడుస్తుంది. తన వీపంతా చూపిస్తుంది, అంత బర్ర ఇట్లా పడింది, అంత గాయం అక్కడ కొట్టింది, ఇక్కడ దీని శరీరం పైన కనబడతా ఉంది. చూడండి, ఒక 2-3 నెలలు ఆమె అందరికి చూపిస్తుంది ఈ యమలోకం. అక్కడ పోకూడదు, చాలా బాధిస్తారు, ఎట్లా చూడు. ఆమె ప్రత్యక్ష ప్రమాణం అయిపోయింది ఆ ఊర్లో. అలాగా ఉంటుంది. వీళ్ళేమి ఎట్లా కర్మాలు పాపాలు చేసి ఉంటారు, లోపల ఆ రకాలు అక్కడ శిక్ష ఇస్తారు. 27 రకాలు ఉంది నరకం. 28వ పితృలోకం. నరకం రుణం తీర్చిన తర్వాత అక్కడ చాలా బాధ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారా, పితృలోకే పంపిస్తారు. అప్పుడు వేతర్ణి నది దాటి పితృలోకానికి పోవాలి. లాస్ట్ స్టేజ్ అది. ఆ పితృలోకం నుంచి ఈ ఆత్మ మరి 84 లక్షల జీవరాశిలో వస్తుంది. కొన్ని రోజు అదొక నరకమే, పితృలోక ఒక నరకమే. వైతరణి నది దాటిపోవాల. పాము ప్రాణులంతా దాని కొరకుతా ఉంటుంది దాంట్లోనే. దానికి చాలా విధిగా వాళ్ళు బాధ పెడతారు యముడు. అక్కడ ఈయన తొనలాడితే అదో ఈ శరీరంలో కాదు బాధించేది, ఈ శరీరం ఇక్కడ బాధేసిపోయి ఉంటాం. సూక్ష్మ శరీరంలో బాధిస్తారు. ఈ ఆత్మ ఈ శరీరం విడిచిపెట్టి సూక్ష్మ శరీరంలో పోతుంది. అక్కడ మనకి యమలోకంలో సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం ఎట్లాగా ఉంది అంటే ఊరికి ఇట్లా అంటేనే నొప్పి అవుతుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. అట్లా శరీరంలో వాళ్ళు బాధ పెట్టేది. రకాల బాధ చెప్పేకి అయ్యలే. దానికి ఇప్పుడు కొన్ని నరకద ఇక్కడ వర్ణన చేసినారు. జీ కుంభీ నరకే మహిదే గోతే జీవ సహే దుఃఖో అతి కరోతే. మరి తీసుకుపోయి పాపాలు ఎక్కువగా చేసి ఉండింటే కుంభి నరకంలో వేసేస్తారు. కుంభి అంటే గటర్ పైఖానా నీళ్ళు, అంత వేడిగా ఉంటుంది, గలీజ్ నీళ్ళు, దాంట్లో తీసుకుపోయి వేసేస్తారు. దుర్గంధి, దుర్వాసన. ఈయన పైకి తలకెత్తే కొడతారు చెప్పులు బుడి తీసుకొని, లోపల మునిగింది. చాలా కఠినంగా వ్యవహరించారు. ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలల దాంట్లో పడి ఉండాల. దానికే కుంభి నరకం అంటున్నారు. అట్లా గురు నానక్ సమయంలో ఒక జీవికి పొరపాట నుంచి నామం తీసుకున్న జీవికి ఎందుకో ఆయన గురువుకి మర్చిపోయినారు, గురువు ఆయనకి మర్చిపోయినారు.
నరికి జీవుడు అంతా తీసుకుపోయి పరపాటాల్లో నరకంలో వేసేసినారు, కుంభి నరకంలో వేసినారు. అది నా కింద పైకి నామస్మరణ చేసింటే జ్ఞాపం వస్తుండే. ఆయనకి నామస్మరణ స్వప్నంలో చేయలే, నామం తీసుకొని దానికే నామస్మరణ చేయాల. ఎందుకో కష్టంలో జ్ఞాపం వస్తుంది నామస్మరణ. నామస్మరణ ఉంటే యమదూతే ఉండేకి లేదు, దగ్గరనే వచ్చేలే. భూత్ పిశాచాలు, మంత్రాలు, తంత్రాలు మనం రోజు 1-2 గంట నామస్మరణ చేస్తుంటే ఇవన్నీ దగ్గరికి రాదు, ఆ జాగరణ పవిత్రం అవుతుంది. మరి యమదూతులు, కాలుడు ఎవరు వచ్చేకి లేదు నామస్మరణ ఉంటే. దానికి మహాత్ములు అంటారు నామస్మరణ చేయండి, నామస్మరణ ఇప్పుడు అలవాటు చేసుకుంటే అప్పుడు జ్ఞాపం వస్తుంది కష్టములో. ఇప్పుడు అలవాటు లేకపోతే కష్టంలో ఏం జ్ఞాపం వస్తుంది? అమ్మ అప్ప అంటారు. మన సత్సంగిలో కష్టం వస్తే స్వప్నములో అట్లా అమ్మ అప్ప అంటూ అరుస్తారు వీళ్ళు. నామస్మరణ జ్ఞాపం రాదు, ఎందుకో చేయలేదు. ఎట్లా వస్తుందా? అలవాటు ఉంటే వస్తుంది, లేకుంటే ఎట్లా? ఎప్పుడు అలవాటు చేసుకుంటే మీరు ఆటోమేటిక్ మీకు సుమరన్ జ్ఞాపం వస్తుంది. సుమరన్ జ్ఞాపం వస్తే కష్టం ఆటోమేటిక్ దూరం వెళ్ళిపోతుంది. స్వప్నంలో కానీ బయటి స్థితిలో కానీ దూరం అయిపోతుంది. లాభమే లాభం ఉంది. అయితే మనసు ఒప్పుకోదా? ఈ సులు అబద్ధం సంసారం పట్టుకొని మనం దాని రూపం అవుతాం. కానీ మనం ఈ కష్టము నుంచి గడిగాకే ముక్తి కావాలంట దానికి భావమే లేదు. దానికే తీసుకుపోయి కుమ్మి నరకం లేసి ఈయన స్వప్నంలో నామస్మరణ చేయలే. మరి కింద పైకి ఆడుతున్నారు. ఈ నారద సవారీ పోయింది. నారద త్రిలోక సంచారి ఆ నరకంలో పోయినారో చూస్తే సత్యనామం తీసుకొని జీవి నరకంలో మునుగుతా ఉంది, తేలుతా ఉంది, పైకి వస్తూ ఉంది, కిందకి పోతా ఉంది, కొడుతున్నారు. ఆయన పోయి గురు నానక్కి చెప్పినారు, స్వామి మీరేమంటారు? గురు భక్తుడు ఎంత పాపిష్టి కానీ నీచ్ కానీ నరకంలో పోయలేదంట, ఈ జీవి ఎట్లా పోయింది నరకంలో? నారద పోయి అడుగుతాడు. గురు నానక్ అంతర్ధ్యానమై చూస్తే ఓ పరపాటాలో జీవి వెళ్ళిపోయింది. ఎందుకో నామస్మరణ ధ్యానం చేయలే. పగల రాత్రి సంసారమే, సులు సంసారం. దానికే మలిన కర్మాల పాపం ఎక్కువగా ఉండనుంచి తీసుకుపోయి వేసేసినారు. అప్పుడు గురు నానక్ తత్కాల్లో పోయినారు, అక్కడ ప్రకటన అయినారు. ఈ ధర్మరాజు అడ్డం వచ్చినారు. యమరాజు, స్వామి మీరు పోయే జాగా కాదు అంట. నేను నరకంలో పోవాలంటున్నారు, మీరు పోయే జాగా కాదు స్వామి అంట. ఎందుకో ఆయన అంటున్నారు, మరి నా శిష్యులకి ఎందుకో తెచ్చి కుంభి నరకంలో వేస్తున్నారు. అప్పుడు ధర్మరాజు చూస్తే అంతర్దృష్టిగా చూస్తే లోపల పొరపాటలు యమదూతులు తెచ్చి వేసినారు. స్వామి పొరపాట జరిగిపోయింది, ఆయనకి ఇడుసు పెడతాం. లేదు, నా శిష్యుడు ఎక్కడున్నా నేను అక్కడ పోవాల్సింది అంటే ఆయన వెళ్ళిపోయినా. ఆ కుంభి నరకకి ఎట్లా తన పాదాలు ముట్టిస్తాను అది చల్లారింది. ఆయనకి నామస్మరణ జ్ఞాపం వచ్చేసింది. దయా చేసినారు గురు. ఆయన నామస్మరణ చేసి